నమస్కారం గురుగారు. రికార్డ్ చేస్తున్నాను. ఓకే ఓకే రైట్ 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 ఓకే డన్. ఇప్పుడు మీరు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. నా పేరు భీమిరెడ్డి అండి. అదే మీ క్రియాయోగా సెంటర్‌కి వచ్చాను 2 టైమ్స్. మళ్ళీ లాస్ట్ మంత్ కూడా పార్టిసిపేట్ చేశాను దీంట్లో ఆన్‌లైన్ క్లాస్‌లో. సో ఒక డౌట్ గురుగారు, లైక్ లాస్ట్‌లో మెడిటేషన్ చేసేటప్పుడు మనము సహజ ప్రాణాయామం అంటారు కానీ మనం కింద నుంచి పైకి వేసుకోవాలా? నార్మల్ బ్రీతింగే ఉంటుందా? అంటే ఇప్పుడు మనము ముక్కు ద్వారానే తీసుకొని ముక్కు ద్వారానే వదులుతాము శ్వాసని. కానీ మనము మూలాధారం నుంచి పైకి లాగినట్టుగా కంఠం ద్వారా శబ్దం చేస్తూ ఇలా తీసుకుంటే స్లోగా కంట్రోలింగ్ గా తీసుకోవడం అభ్యాసం చేయాలి. చేయగా చేయగా అది అభ్యాసం అవుతుంది. ఇప్పుడు చిన్న పిల్లవాడికి మొదలు ఏబి దిద్దాం అంటే సరిగా దిద్దలేడు కదా, పలక బలపం ఇస్తే. అలాగే ఇక్కడ కూడా మనము మూలాధారం నుంచి సూక్ష్మ నాడుగుంటా ఇలా తీసుకున్నట్టు భావనాయుక్తంగా ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారానే వదులుతాం, కానీ అలా భావనాయుక్తంగా చేయాలి. వేమన యోగి అంటారు, ముక్కులోని గాలి ముక్తికి తోవయ్య అంటారు. ఎలా అంటే ముక్కులో తీసుకున్న గాలి మనము ఇప్పుడు తీసుకుంటున్నాం, ఇప్పుడు ఎక్కడ అధోముఖంగా అంటే కింది వైపు మనం వెళ్ళిపోతుంది. అంటే లెంగ్స్ లోకి ఎవరు గాలి తీసుకున్నా ప్రాణాయామ చేసినా వెళ్ళేది ఎక్కడ? మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది. కానీ అది ఆ తీసుకున్న వాయువుని ఈ ప్రాణాయామ ద్వారా కుంభించి కుంభకము పెంచడము, అలాగే మనం దీర్ఘ శ్వాసక్రియని ఇలా చేయడం వలన మనకు సుష్మ నాడి యాక్టివేట్ అవుతుంది ప్రాణాయామం వలన. ఎలా అంటే మూసుకొని పోయి ఉన్న ఆ సుష్మ నాడిలోకి శ్వాస రివర్స్ లో పైకి ప్రాకుతుంది. ఇప్పుడు తీసుకున్న తర్వాత మళ్ళీ కింది నుంచి మళ్ళీ పైకి ప్రవేశిస్తుంది. ఆ సుష్మ నాడిలోకి ప్రవేశించాలి. అది ఒక రోజుతో సాధ్యమయ్యేది కాదు. ప్రాణాయామ చేయగా 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 అది సాధ్యమవుతుంది. అప్పుడు సుష్మ నాడిలోకి ఎప్పుడైతే ఇట్లా ప్రవేశించిందో అప్పుడే కుండల్ని యాక్టివేట్ అవుతుంది. తర్వాత కుండల్ని యాక్టివేట్ అయినాక ఊరుకోదు, మనం ఇంకా ప్రాణాయామ పెంచుతూ సాధనని పెంచుతూ పోతుండాలి. అలా ఒక్కొక్క చక్రాన్ని మనము ఈ శ్వాసక్రియ ఏదైతుందో కుండల్ని యాక్టివేట్ అయిన తర్వాత ఒక్కొక్క చక్రం వైపు అది ప్రవేశిస్తూ ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ వస్తుంది అనమాట. కనుక తర్వాత మనము సాధనని చేయగా 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 సుష్మ నాడిలో శ్వాస నడుస్తుంది, రివర్స్ లో పైకి ప్రాకుతుంది. అప్పుడు ఎక్కడెక్కడ వెళ్ళేది కూడా ఎక్కడెక్కడ ప్రాకుతుండేది కూడా మనకు తెలుస్తుంది. ఎలా అంటే మనకు చీమ ప్రాకితే ఒంటి మీద తెలుస్తుంది కదా, అంత స్పష్టంగా మనకు తెలుస్తుంది. సో గురుగారు, ఇక్కడి నుంచి ఇక్కడ ఊహించుకోవాల్సిన అవసరం ఉండదు, స్వయంగా మనకు తెలుస్తుంది. కనుక అలా అందుకనే మనం భావనాయుక్తంగా చేస్తే సరిపోతుంది. మొదలు భావనాయుక్తంగా చేయగా 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 మనం కాన్సల్టేషన్ అంతా ప్రాణాయామ కరెక్ట్ చేయట కోసము మంచి వైరాగ్యంతో బాగా సాధన చేస్తుంటే అదే మన దాని ప్రాసెస్ అది జాగుతుంది లోపల. మనం ఇలా అలా అని కంగారు పడవలసిన అవసరం లేదు. మనం శాస్త్రీయంగా ప్రాణాయామం చేస్తే అది దాని ప్రాసెస్ అది జరుగుతుంటుంది. మనం ఎవరితో మాట్లాడుకుంటా భోజనం చేసినా కానీ ఆకలి తీరుతుంది కదండి, అంతేనా? అయితే పొట్టతోటి ఊపిరి తీయం కదండి, మనం ఓన్లీ ముక్కుతోటే తీస్తాం. పొట్ట ఉబ్బటం అంటే ఊపిరితో తీసినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, కానీ మళ్ళీ పొట్ట పైకి అంటే కాంట్రాక్ట్ అంటే మళ్ళీ పొట్ట ఎక్స్పాండ్ అవ్వక్కర్లేదు కదా, నాభితో ఊపిరి తీయం కదా. మీరు అక్కడ పొట్ట మీద ధ్యాస పెట్టకండి, దృష్టిలో కాన్సల్టేషన్ అంతా తలడైలో నిలుపుకొని మీరు అంటే స్టార్టింగ్ లో ఏంటంటే శ్వాస తీసుకున్నప్పుడు మూలాధారంలో ఒకసారి మనసు వెళ్తుంది, మళ్ళీ మూలాధారంలో వదిలినప్పుడు ఒకసారి శ్వాస అక్కడికి వెళ్తుంది, తీసుకొచ్చి ఆజ్ఞ చక్రంలో నిలిపినట్టుకు ఒకసారి వెళ్తుంది కొత్తలో. అదే మూలాధారం నుంచి శ్వాస తీస్తున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, అది అలా వెళ్ళొచ్చు కదా, కరెక్టే కదా? వెళ్ళొచ్చు, ఏం కాదు. వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మనము చేయగా 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 మనకు ఇప్పుడు అలా అనిపిస్తుంది, కానీ తర్వాత నార్మల్ గానే పొట్ట ఉంటుంది. ప్రాణాయామం సాగుతున్నా గానీ నార్మల్ గా ఉండే ఇది అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ లో మనకు అట్లా అనిపిస్తుంది. అయితే మనము తీసుకొచ్చి ఆజ్ఞ చక్రంలోనే అంటే మనం ఈ ప్రాణాయామం చేస్తున్న దృష్టిని మాత్రం కాన్సల్టేషన్ ఇక్కడే ఆజ్ఞ చక్రంలో నిలపగలుగుతాం. ప్రాణాయామ చేస్తున్నా దృష్టి ఎందుకు నిలపగలుగుతాం? అభ్యాసం చేత అది సాధ్యమవుతుంది. ఓకే, ఇంకొక క్వశ్చన్ గురువు గారు. ఇప్పుడు ఖేచరీ ముద్ర అప్పుడు నాలిక వెనక్కి తీసుకెళ్తున్నప్పుడు లోపల కొంచెం బిట్టర్నెస్ అంటే కొంచెం చేదుగా వస్తుందండి, అలా రావచ్చా? లేకపోతే అలాగే వస్తుంది స్టార్టింగ్ లో, ఎందుకంటే మనం ఉప్పు కారాలు ఇవన్నీ తీసుకున్నాము కాబట్టి వండిన పదార్థాలు రకరకాల పదార్థాలు తీసుకుంటాం గనక అవి స్టార్టింగ్ లో అలా వస్తుంది.
మనం నాలుకని ఎల్లవేళలా ఫోల్డ్ చేసి ఉంచడము, అలాగే నాలుక ఎక్సర్సైజులు చేస్తూ ఉండడము, అలా ఉండడం వలన మనకేమైతుందంటే ఉప్పు కారాలు ఆటోమేటిక్‌గా తగ్గించమని మన నాలుక చెప్తుంది. ఉప్పు కారాలు ఎక్కువ తీసుకున్నప్పుడు నాలుక మండినట్టు అవుతుంది. అలా మనము ఆటోమేటిక్‌గా తగ్గుతుంటుంది. ఉప్పు కారాలు తగ్గిస్తూ మనం నాలుక ఇది అయితే నాలుక ఎక్సర్సైజులు చేయడము, అలాగే నాలుకని ఎల్లవేళలా ఫోల్డ్ చేసుకొని ఉంచడం వలన ఒక మధురమైన లాలాజలము రావడం ప్రారంభమైతుంది. అప్పుడు నోరంతా మంచి సువాసనలతో ఉంటుంది. నోరంతా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. వారం రోజులు మీరు బ్రష్ చేయకున్నా నోట్లో బ్యాడ్ స్మెల్ రాదు. దీని యొక్క గొప్పతనం ఏంటిదంటే, అలా హ్మ్. కనుక ఈ నాలుక ఎక్సర్‌సైజులు చేస్తూ ఉండడమే కాకుండా మనం ఏ పని చేస్తున్నా భోంచేసేటప్పుడు నాలుకకు పని, మాట్లాడేటప్పుడు నాలుకకు పని, మిగతాప్పుడు పని లేదు. దాన్ని ఫోల్డ్ చేసి ఉంచండి. అందుకని మెడిటేషన్‌లో తప్పకుండా గూడా నాలుకని ఫోల్డ్ చేసి ఉంచండి. అందుకనే లాయర్ మాసే అంటాడు, "జీభు ఉల్టా, దృష్టి ఉల్టా, శ్వాస ఉల్టా" అంటాడు. అంతా ఉల్టా ఉల్టా అంటున్నారేంటి అంటే హిందీలో అంటాడాయన. శ్వాస ఉల్టా అంటే మనం శ్వాస ఉల్టా మలసాలి. ఇప్పుడు మనం అధోముఖంగా వెళ్తున్న శ్వాసని ఊర్ధ్వముఖంగా మలపాలి. దృష్టి ఉల్టా అంటే మనం దృష్టి ఎక్కడెళ్తుంది? కళ్ళు తెరిస్తే ప్రపంచం వైపు వెళ్తుంది. అదే అందుకే దాన్ని ఉల్టా తిప్పాలంటున్నాడు. నీలోకి తిప్పాలి కూటస్థంలోకి అంటాడు. కూటస్థం అంటే థర్డ్ ఐ. అలాగే జీభు ఉల్టా, జీభ్ అంటే నాలుక. నాలుక ఉల్టా అంటే మన నాలుక ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? బయటికి ఉంటుంది. దాన్నేం జేయాలి? లోపలికి తిప్పుకోవాలి. అన్నీ లోపలికి తిప్పుకోమంటున్నాడు. శ్వాస ఉల్టా, దృష్టి ఉల్టా, జీభు ఉల్టా. అట్లా. కనుక ఇది మన నాలుకని ఎల్లవేళలా ఫోల్డ్ చేసుకొని ఉంచాలి. మనం ఇప్పుడు మీరు సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఎప్పుడు సిస్టమ్ మీద కూర్చున్నా నాలుక మడత పెట్టుకుంటే ఏముంటుంది? నాలుకకేం పని ఉండదు గదా మీకు. ఎప్పుడన్నా మాట్లాడవలసొస్తే 2 ముక్కలు మాట్లాడండి, మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడమే. నాలుక లోపలికి తిప్పుకోవడమే కరెక్ట్. దీని వలన జిహ్వ గ్రంథి భేదించబడుతుంది. 3 గ్రంథులు భేదించాలి యోగి. ఒకటి మూల గ్రంథి, ఒకటి హృదయ గ్రంథి, ఒక జిహ్వ గ్రంథి. జిహ్వ గ్రంథి అంటే నాలుక అన్నమాట. నాలుక నిలవేళలో ఫోల్డ్ ఉంచుకోవడం వలన నాలుక ఆధీనంలో వస్తుంది. అలాగే నాలుక ఆహ్, ఒకటి నాలుక రుచులు కంట్రోల్‌లో వస్తాయి మనకు. రుచులు కోరదు నాలుక. అలాగే నాలుక ఇప్పుడు నోరంతా ఇప్పుడు ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే ఒక మధురమైన లాలాజలం రావడం వలన ఆకలి దప్పులు తగ్గుతాయి. మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నెమ్మది నడుస్తాయి. మనసు ప్రసన్నంగా ఉంటుంది. శరీరంలో ఎట్టి పరిస్థితిలో ఊష్ణం పెరగదు. ఈ ప్రాణాయామం చేస్తే కొంచెం ఊష్ణం పెరిగే అవకాశం ఉంటుంది. హీట్ అయ్యే అవకాశం ఉంటుంది బాడీకి. కానీ అలా మనకు శరీరంలో ఊష్ణం అస్సలు పెరగదు. ఈ సమ్మర్‌లో గిట్ల మీరు నాలుక ఫోల్డ్ చేసుకొని, మరి చక్కగా చెప్పులు లేకుండా గూడా తార్ రోడ్డు మీద నడిచినా మీకు ఎటువంటి ఊష్ణం పెరగదు. ఒక రోజులో వాటర్ ఇవ్వకున్నా ఏమీ కాదు. 24 అవర్స్ మడత పెట్టుకొని ఉంచొచ్చు. పడుకున్నప్పుడు గూడా మడత పెట్టుకుంటూ ఉండొచ్చు. దీని వల్లనేందంటే అభ్యాసం అయితుంది ఒకటి. అలాగే జలుబు చేసినప్పుడు మాత్రం మడత పెట్టుకొని ఉంచకండి. చలి ఎక్కువ చలి వేసేటప్పుడు గానీ, అలాగే జలుబు చేసినప్పుడు మాత్రం లేదు. అంటే సాధ్యమైనంత వరకు ఇలా మడత పెట్టుకుంటే అభ్యాసం అయితుంది. కేచరి ముద్రకు ఒకటి. ఇక ఈ ఎక్సర్‌సైజులు చేయడం, మడత పెట్టుకొని ఉంచడం. ఈ రెండిటిని వలన కేచరికి అభ్యాసం అయితుంది. పూర్ణ కేచరొస్తే సాధన ఇంకా స్పీడ్‌గా నడుస్తుంది. అట్లా ఇప్పుడు మనము సైకిల్ మీద కంటే మంచి మోటార్ బైక్ మీద ఎళ్ళినట్టు ఉంటుంది సాధన. చెప్పండి. నెక్స్ట్ నమస్కారం గురూజీ. మీకేమైనా నేను డౌట్ ఉంటే మాట్లాడొచ్చా? అడగండి. ఆ! నేను రామ్ ప్రసాద్ అండి, అమెరికా నుంచి. ఓకే. ఓకే. చెప్పండి. నేను మాట్లాడొచ్చా? ఓకే. సో, గురుగారు మాట్లాడండి. మాది వరంగల్. నేను ఇక్కడ డల్లాస్‌లో సెటిల్డ్. నేను సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్. సో, నేను గత 9 సంవత్సరాల నుంచి హఠయోగ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, సూర్య నమస్కారాలు అవన్నీ చేస్తాను. బట్ ఆత్మ ఓకే. సంతృప్తి అనేది కలగటం లేదు. సో, ఎందుకు అనేది నేను ప్రశ్నించుకున్నాను. సో, మీరు చెప్పిందంతా కూడా 100% కరెక్ట్. సో, నేను కాదనట్లేను. కానీ నాకు ఒక గురువు ఎవరైతే ప్రత్యక్షంగా మీరన్నారు కదా! యూట్యూబ్‌లో ఇక్కడ, అక్కడ బుక్స్‌లో అది కాదు. నాకొక ప్రత్యక్షమైనటువంటి గురువు కావాలి. ఎందుకు నేను చేసే సాధన తప్పా? రైటా? ఎందుకంటే నేను ప్రారబ్ధ దశలో డాక్టర్స్ ఏమన్నారంటే 2 నెలల కంటే ఎక్కువ బతుకో, నీకు క్యాన్సర్ వచ్చింది, చనిపోతావు అన్నారు. నేను బతికి చూపిచ్చాను. 2 కిడ్నీలు నాయి మొత్తం జీరో అయిపోయాయి. నేను వాటిని రివర్స్ చేసి చూపిచ్చాను. రకరకాల జబ్బులొచ్చాయి. అయినా గూడా నేను దీన్ని వదలట్లేదు. నేను చేస్తున్నాను. బట్ నేను నా సెర్చ్ ఒక రియల్ గురువు కోసం వెతుకుతుందనమాట నా హృదయం అనేది. సో, ఓకే. నేను ఇప్పుడు మీ దగ్గరకొచ్చింది, మీరు నన్ను శిష్యునిగా యాక్సెప్ట్ చేయండి. మీరు ఏ సాధన చెప్తే నేను చేస్తాను.
నేను ఇండియా వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. నేను మీకు వాలంటీరింగ్ చేస్తాను. ఇది నా రిక్వెస్ట్. నేను ఎక్స్‌పర్టా? కాదా? నేను తప్పు చేశానా? రైట్ చేశానా? నాకేం తెలీదు. నాకు ఒక గురువు కావాలి. మీరు నన్ను యాక్సెప్ట్ చేయండి. మీకు నా బ్లెస్సింగ్స్ మీరు నన్ను బ్లెస్ చేయండి. నేను ముందుకెళ్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తాను. సంతోషం. నేను నేను ఆన్సర్ సూర్యరామ్ చెప్తాను. నేను ఇంకొక సూర్యరామ్ పాయింట్ నేను యాడ్ చేయొచ్చా అండి? ఇప్పుడు ఏమి అనుకోకపోతే ఆయన చెప్పిన దానికి ఒక్క నేను నిమిషం అండి ప్లీజ్. నేను ఆ. మాట్లాడతాను. నా ఇంటెన్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. నేను డబ్బు చూశాను, భావబంధాలు చూశాను, అన్ని చూశాను. నాకు ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ జరగలేదు. నేను హ్యాపీనెస్ అనేది ఏంటి అనేది నేను రియల్ గా చూశాను. అంతా బయట అది నాకు కలగలేదు. ఎప్పుడైతే మీరు అన్నట్టు నేను ఆజ్ఞ చక్రంలో నా ఐ బాల్స్ రోల్ చేసేసి నా బ్రెత్ నేను నాభి నుంచి తీసుకోవడం ఒక రేంజ్ లో నేను చేయగలను. ఓకే, అప్పుడు నాకు సంతృప్తి కలుగుతుంది. కానీ నేను సొంతంగా చేయడం అనేది మూర్ఖత్వం. ఒక గురువు అనేది లేనప్పుడు, ఒక జిపిఎస్ గురు పొజిషన్ సిస్టమ్ అనేది లేనప్పుడు నేను ఏ డైరెక్షన్ వెళ్తున్నానో నాకు తెలియట్లేదు. సో అందుకోసమే నేను ఇప్పుడు ఐబాల్ టర్న్ చేయగలను, కంప్లీట్ గా ఇక్కడ నేను పెట్టగలను. తర్వాత నాభి నుంచి నేను సుష్మలో నేను తీసుకోగలను. నేను మీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఓకే, కానీ నాకు ఒక డైరెక్ట్ గురువు కావాలన్నమాట. అది మిమ్మల్ని నేను చూజ్ చేసుకున్నాను. ఎందుకు అంటే మీ లోపల ఉన్న తేజస్సును ఎవరు చూడగలరో నాకు తెలియదు. బట్ నేను మీ తేజస్ చూసి చెప్తున్నాను. నేను యు ఆర్ రియల్ లైట్. ఇంకోటి, మన యద్భావం తద్భవతి, ఎవరి భావం వాళ్ళు ఉంటుంది. సంతోషం, మీరు ఏ భావనతో చూసే సృష్టి గాని ఎదుటి వ్యక్తి గాని ఆ భావనతోటే కనిపిస్తారు. అయితే చాలా సంతోషం, మన భావం శుద్ధమైనప్పుడు ప్రపంచం అంతా మనకు అంతా ఇదే శుద్ధంగానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు మనకు అప్పుడు ఆనాడు ధర్మరాజుకు ప్రపంచం అంతా మంచి వాళ్ళే కనిపించారు. అంటే మనము కాలానుగుణంగా కొన్నిటిని చర్చించినప్పుడు ఒకటి ఏంటిదంటే, మనము అందరు ఆధ్యాత్మికంలో ముందుకెళ్ళాలని నేను కొన్ని చర్చ చేస్తాను. నేను ఎంతో మంది యోగుల గురించి నేను పుస్తకాలు రాసినాను. వాళ్ళని గొప్పగా స్తోత్రాలు చేస్తూ రాసిన కదా. మరి నాలోన మత్సర్యం అంటారు, అంటే ఓర్వలేని తనమే ఉంటే, లేకపోతే నేనే గ్రేట్ అని ఒకరు అనుకుంటే ఆ ఈగో అడ్డు వస్తుంది ఒక ఎదుటి వ్యక్తిని పొగడాలంటే. కానీ మరి నేను ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసి, బోర్లబడి సాష్టాంగ ప్రణామం చేసి, ప్రణమిల్లి వాళ్ళని ప్రసన్నంగా ఇన్ని స్తోత్రాలు నేనే గ్రేట్ అని అనుకున్నాడు అనుకో, అక్కడ ఎదుటి వ్యక్తి పొగడడానికి అతనికి ఈగో అడ్డం వస్తుంది. నేను ఎందుకు చెప్తానంటే, ఆధ్యాత్మిక మార్గంలో ఇదే సెంటర్కి రండి, నన్నే ఫాలో కాండి అని నేను ఎప్పుడు చెప్పను. ఋషి మార్గంలో ఎవరున్నా ఆ గురువుని ఫాలో కాండి అనేది నా సిద్ధాంతం. నేను మిమ్మల్ని గురువులాగా యాక్సెప్ట్ చేస్తున్నాను గురూజీ. సో నాకు కావాల్సిన జ్ఞానం అనేది అది ఎలా వస్తుందో నాకు తెలియదు. బట్ ఐఎమ్ ఈ బుక్స్ చదవడం ఇవన్నీ ఆవేదన నాకు అర్థమైంది. మీరు ఒకవేళ రావాలనుకుంటే ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు ఆశ్రమాన్ని రండి, మనం కూర్చొని మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఇది ఒకటి ఏంటిదంటే, మనము మనస్ఫూర్తిగా దీక్ష తీసుకొని దాన్ని సాధన చేస్తే మీరు గురు పరంపరలోకి వచ్చినట్టే. అది నాకు కావాలి. అదే ఇప్పుడు మీరు గురు పరంపరలో ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క ఏదైతే సాధన నేర్చుకొని సాధన చేస్తుంటే మీరు గురు పరంపరలు ఉన్నట్టు. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఒక గురువు అంటే ఇందులో రకాలు ఉంటాయి. ఒక గురువు పూజలు నేర్పుతారు, అంటే చెవిలో మంత్రోపదేశం చేసి జపం చేసుకోమంటారు. అలాగే ఒక గురువు యోగ ఆసనాలు నేర్పుతాడు. అలాగే ఇంకొక గురువు మనకు వేదాంతం చెప్తాడు, ఆత్మ విచారణ సెల్ఫ్ ఎంక్వైరీ నేర్పుతారు. దీన్ని వేదాంతులు అంటారు, వాళ్ళు సాధన వద్దంటారు వేదాంతులు. చాలా మటుకు ఇక సెల్ఫ్ ఎంక్వైరీ చేయించాలంటారు. వేదాంతులు అసలు సాధనలు ఒప్పుకోరు. ఇక చాలా మటుకు ఇంకా కొంతమంది ప్రాణాయామ నేర్పుతారు. ఇంకా కొంతమంది గురువులు యజ్ఞ యాగాలు పూజలు చేసుకోండి, శాంతులు చేస్తామంటారు. ఇంకా కొంతమంది చాలా మటుకు చెవులో మంత్రం చెప్పి ఉపదేశం అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ చెవుల మంత్రం అయితే స్వామీజీలు ఎవరైతే ఉన్నారో మిస్లీడింగ్ చాలా మటుకు ఇవ్వరు నన్ను అడిగితే, ఎందుకంటే వాళ్ళకి అక్కర ఉండదు. అయితే దీంట్లో ఏమైందంటే చాలా మటుకు గృహస్థులు ఎంట్రీ అయిపోయి చెవులో మంత్రం చెప్పి ఇది కుండలిని యోగము, మీ చక్రాలు నేను యాక్టివేట్ చేస్తా, నాకు గురువు అక్కర్లేదు, మీకు అందరికి నేను గురువుగా ఉంటా అనేటోళ్ళు ఎక్కువ అయిపోయింది. ఇక అలాగే నేను 9 సంవత్సరాల నుంచి ఒక నిమిషం అయితే కొంతమంది ఏం చేసేసారంటే ప్లాన్ వేశారు, ఈ స్వామీజీకి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, నేనేం చేయాలి? ఓహో సరే పర్వాలేదు, నా దగ్గర ఐడియా ఉంది, నేను ₹1 డబ్బు పెట్టాను కానీ నా దగ్గర ఐడియా ఉంది. ఇప్పుడు ఈయన ఏం చేయాలంటే
ఈయనని నా గుప్పెట్లోకి తెచ్చుకొని ఈయన ద్వారా నేను ఎట్లా పన్ను సూసులు చేయాలని ఈ సంపన్నులైన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈయనను అడ్డు పెట్టుకొని 1000 కోట్లు సంపాదించే గృహస్థులు ఉన్నారు. అంటే ఒక స్వామీజీ జుట్టు పట్టుకుంటే అయిపోతుంది. ఇంకొకటి వేస్ట్ అవి సెకండ్ అవి వేస్ట్ అవి ఒక నిమిషం కాదు. ఇంకొకటి ఏమిటిదంటే వీళ్ళే గురూజీలుగా మారిపోవడం ఈజీగా. అంటే ఈ చాలా గృహస్థులే తప్పది. ఒక గురూజీగా మారిపోయి ఒక ట్రస్ట్ ఒక ఫౌండేషన్ పెట్టుకొని ఏం చేస్తున్నారంటే ఇక అది ఒక గురువు దగ్గర శిక్షణ తీసుకోరు, ఒక గురువు పేరు చెప్పుకోరు. ఏదన్నా ఒక దగ్గర గురువు దగ్గర సీక్రెట్ గా ఇప్పుడు ఫేమస్ అయిన వాళ్ళంతా ఒక గురువు దగ్గర శిక్షణ తీసుకున్నలే, ఈ దొంగలు గురువు పేరు చెప్పుకోరు అంతే. నాకు అవన్నీ ఏమొద్దు నేను వాళ్ళు గురూజీ. ఒక నాకు నిమిషం కావాల్సింది కాదు వాళ్ళు మీకు ఎక్కడ తెలుసు. వాళ్ళు ఎక్కడ శిక్షణ తీసుకున్నారో నేను స్కానింగ్ తీసి చెప్తాను. అర్థమైంది కదా? గురూజీ అయితే నాకు కనుక మొత్తం అర్థమైంది. నేను ఒకటే అయితే నా ఆత్మలో ఏముంది మీకు తెలుసు. నేను చెప్పాల్సిన అక్కర్లేదు. నాకు అయితే ఇంకొకటి డబ్బు వద్దు, వీళ్ళేమన్నా సమాజానికి నాకు అయ్యా ఏమి వద్దు. ఒక ఒక నన్ను మీరు యాక్సెప్ట్ అర్థమైంది. చేయండి. నాకు మోక్ష మార్గం అనేది చూపియండి. ఉమ్. నేను చిరంజీవి అంటే నేను చనిపోను, నేను అమరజీవి అనేటువంటి రహస్యం నాకు తెలిసిన తర్వాత ఇంకా నేను ఇవన్నీ వదులుకున్నా. నేను అయితే 100% వైరాగ్య స్టేట్ లో ఉన్నాను. ఇక్కడ చూడండి మరణం అనేది ఈ శరీరానికే, ఆత్మ అంతే. చైతన్యానికి కాదు. కరెక్ట్. అది అది నేను అనుభూతి రియలైజ్ పొందిన అయ్యాను. వాళ్ళకి అది నేను అది రియలైజ్ అది అయ్యాను. అది అది అయితే ఇక్కడ చూడండి మనము కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, హఠయోగం తోటి మనకు ఈ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడం అనేది పెద్ద కష్టమైన పని కాదు. అంటే మనం కొంచెం ఆహారంలో డైట్ లో చేంజ్ చేసుకొని కొంచెం మంచిగా కొంచెం యమనియమాలు పాటిస్తూ కొంచెం మనము రెగ్యులర్ గా కంటిన్యూయస్ గా మనము ఇవి సూర్య నమస్కారాలు కానీ కొన్ని రకాల భస్త్రిక ప్రాణాయామాలు లాంటి ప్రాణాయామాలు కానీ అంటే ఒక్కొక్క ప్రాణాయామం ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన మనకి ఏ ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన ప్రాణాయామాలు ఆసనాలు ఆ రోగానికి సంబంధించిన ఆ జబ్బుకు సంబంధించిన ఆసనాలు ప్రాణాయామాలు వేరు వేరుగా ఉంటాయి. ఆ వేరు వేరువి మనకు సంబంధించిన ఆసనాల వరకు ప్రాక్టీస్ చేసుకుంటే ఆ జబ్బులు తొలగిపోతాయి. పెద్ద కష్టమైన పని కాదు. అయితే ఈ క్రియాయోగము చేస్తున్న ఇది నాన్ స్టాప్ ప్రాణాయామం అనమాట. ఇది ఒక్కొక్కరు 3 hours 6 hours కూడా చేసే వాళ్ళు ఉన్నారు. 70-80 ఏళ్ళ వృద్ధులు కూడా విత్ ఇన్ 6 months లో సింగిల్ సిట్టింగ్ లో 6 గంటలు కూర్చునే కెపాసిటీ సంపాదించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్. ఎట్లా సాధ్యమైందంటే వీళ్ళ ఆహార నియమాలు నేను చెప్పినట్టుగా ఆహార నియమాలు పాటిస్తున్నారు, వైరాగ్యంతో సాధన చేస్తున్నారు. అట్లా ఆ విధంగా వాళ్ళు ఆ రిజల్ట్ పొందగలిగారు. అయితే కొంతమంది వేరే సంస్థల్లో 20 సంవత్సరాలు ధ్యానం చేసి కూడా వాలిపోయి కూర్చోవడం వలన మేరుదండం నొప్పి పట్టి మెడలు నొప్పి పట్టి సైకాలజీ పేషెంట్లు అయి పిచ్చి పిచ్చి మాట్లాడే స్థితికి వచ్చిండ్రు. అంటే వాళ్ళకి ఆరోగ్యం అనేది చక్కగా ఉంది అంటే ఇన్ని రోజులు ధ్యానం చేస్తే ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు నేను చెప్పింది తూచా తప్పకుండా పాటించడం వలన అద్భుతమైన రిజల్ట్ పొందుతున్నారు. యథా గురు తథా శిష్య. అంటే సీక్రెట్ గా మనం డబుల్ బెడ్ వేసుకొని ఏసీ రూమ్ వేసుకొని లగ్జరీ జీవితం గడుపుతుంటే వాళ్ళు ఓహో ఈ స్వామీజీలు లగ్జరీ జీవితం అయ్యా, మమ్మల్నేమో సాదా సీదా సింపుల్ లైఫ్ గడపమంటారు, మరి వీరికి ఎందుకండి, గురూజీ గారికి ఇంత పెద్ద కారు ఎందుకండి, ఇంత పెద్ద ఇది ఎందుకండి అంటారు. 18 years ఇక్కడ ఆశ్రమం స్థాపించి ఇప్పటి కూడా మేము నడుచుకుంటూనే తిరుగుతుంటాం. అంటే చెప్పులు అవి వాడము, నేల మీదనే పడుకుంటాము, రాపుడు తీసుకుంటాం. ఇట్లా దీంతో వాళ్ళు నేను ఏదైనా చెప్తే వాళ్ళు వేదం లాగా తూచా తప్పకుండా పాటించడం వలన ఆ రిజల్ట్ పొందుతున్నారు. అలాగే నేను లగ్జరీ జీవితం గడిపితే ఆటోమేటిక్ గా వాళ్ళు నేను 1000 మాటలు చెప్పినా గానీ వాళ్ళు వినరు. దానికి ఆదర్శప్రాయం ఉండదు. కనుక ఇది నేను ఆ విధంగా చెప్పినట్టు పాటించడం వలన వాళ్ళు అద్భుతమైన ఎనర్జీ లెవెల్స్ పెరగడము, ఆసన సిద్ధి కలగడము, గంటల తరబడి ధ్యానములు చేయడము, ఆ స్థితి వాళ్ళు చేరుకున్నారు. ఇప్పుడు నాది ఒకటే, ఋషి పరంపర వర్ధిల్లాలి. ఇప్పుడు చాలా మంది వెస్టర్న్ బుక్స్ చదవండి అంటారు కానీ ఇన్కంప్లీట్ అది స్పిరిచువాలిటీలో. కనుక ఈ యొక్క ఉపనిషత్తులు, భగవద్గీత ఇటువంటివి, అలాగే పతంజలి సూత్రాలు ఇటువంటి శాస్త్రాలు చదవాలి. అలాగే ఋషులు చెప్పిన ఈ టెక్నిక్స్ ప్రకారము ఒక ఋషి పరంపరలనే శిక్షణ తీసుకొని ముందుకెళ్ళాలి. అలాగే విచారణ, ధ్యానము, యోగము 3 కలిపి చేస్తే ఇది ఋషి పరంపర. వాళ్ళు ఎక్కడున్నా దీక్ష తీసుకోవచ్చు. విచారణ ఉండాలి అంటే వేదాంతం ఉంటుంది, విచారణ, ధ్యానము, అలాగే యోగము అంటే ప్రాణాయామ అభ్యాసం, ఈ 3 కలిపి చెప్తే ఇది పరిపూర్ణం అనమాట ఆ విద్య. ఏదో చెవుల మంత్రం చెప్పి ఇది మళ్ళీ దానికి కొత్త పేర్లు చెప్తారు. నాకు కళలో వచ్చి దీక్ష ఇచ్చారో, లేకపోతే నాకు అక్కడ ఇది చేశారో, లేకపోతే ఇదన్న కనుక ఇవన్నీ ఇది చేస్తుంటారు. అలా కాకుండా ఈ 3 ఉండాలన్నమాట. అందుకనే మలయాళ స్వామి అంటాడు 2 రెక్కలు ఒక తోక ఉండాలంటాడు. విచారణ ఒక రెక్క, ధ్యానం ఒక రెక్క, యోగా అనే తోక ఉండాలి. ఈ 3 కలిపి చేయాలి. అందుకనే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగ. ఉపనిషత్తు సారమెల్లా భగవద్గీత, ఉపనిషత్తు సారమే పతంజలి సూత్రాలు. అందులో అష్టాంగ యోగ సారమే తీసుకొచ్చి సమాధి గురించి గొప్పగా వర్ణించి ఆ సమాధి ఎలా లభిస్తుంది అంటే సాధన పాదంలో 2nd పాదంలో 4 పాదాలు పతంజలి సూత్రం.
ఆ సెకండ్ పాదములో సాధనలను వివరిస్తూ ఈ మొదటి సెకండ్ పాదములో సెకండ్ సూత్రంలో స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అంటారు. తపస్సు అంటే ఇక్కడ తప్పించి చేసే ధ్యానము, స్వాధ్యాయం అంటే ఆత్మ విచారణ, వేదాంత విచారణ, దీన్నే సెల్ఫ్ ఎంక్వైరీ అంటారు. స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన అంటే సెలండర్నెస్, భగవంతుడికి మనం సెలండర్ చేయాలి. కనుక ఇంట్లో ప్రాణాయామ అభ్యాసము, ఇవన్నీ ధ్యానము అన్ని కలిపి వస్తాయి ఇందులో. కనుక ఇది ఒక 4 వైపుల కంపౌండ్ కట్టుకుంటే మన గార్డెన్ ని ఏ జంతువులు మేయవు. కనుక అట్లా అంత ఒక శాస్త్రీయ పద్ధతి మనకు ఈ యొక్క ఋషులు కనుక్కున్నారు. కనుక ఈ విధంగా మనము చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. చాలా చాలా సంతోషం. ఎన్ఆర్ఐస్ ఎవరైనా, ఇది తల్లిగారి ఇల్లు లాంటిది. మన తల్లిగారి ఇంటికి డబ్బులు తీసుకొని వెళ్తామా? ప్రేమతో వెళ్తాం. అర్థం కదా. ఇంకోటి తల్లిగారి ఇంటికాడ ఎక్కువ సౌకర్యాలు వసతులు కోరుతామా? మన అమ్మ పచ్చడి అన్నం పెట్టినా గొప్పగా చెప్పుకుంటాం. మీ అమ్మ ఏం పెట్టిందంటే మా అమ్మ మాకు తక్కువ చేస్తుందా అని గొప్పగా చెప్పుకుంటారు. ఎవరన్నా అమ్మగారులను చూడండి, వాళ్ళ అమ్మగారు ఇల్లుని తగ్గించి మాట్లాడితే ఒప్పుకోరు అసలు. అంతేనా? అలాగే ఇది తల్లిగారి ఇల్లు లాంటిది. కనుక మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇండియా వచ్చినప్పుడు రండి. 1 వారం రోజులు సాధన చేసుకోవాలంటే ఆశ్రమంలో ఉండి సాధన చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి ఫీజులు ఉండవన్నమాట. సరే గురుజీ, ఇక్కడ ఒకటి ఏంటిదంటే, ఒక నిమిషం, రూమ్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ, నో ఎక్స్పెక్టేషన్. కనుక ఇంకొకటి, మీరు ఆ విధంగా మీరు ఎప్పుడైనా వచ్చిపోవచ్చు. ఇక్కడికి వచ్చి కూడా ఒకసారి క్లాసులో పాల్గొనాలనుకుంటే పాల్గొనండి. ఇంకొకటి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా మీరు కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా ఈసారి మొన్ననే చాలా మన ఆశ్రమం నెంబర్ కాల్ చేసి ఆ వాలంటీర్ తోటి మాట్లాడారంట. మేము డైరెక్ట్ ఒకసారి స్వామితో క్లాస్ చేయాలని. అంటే ఇప్పుడు అంటే మేము పౌర్ణమిలు అంటే హాలిడే దొరకక అందరు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఒక 2 నెలల నుంచి ఈ యొక్క సెకండ్ సండే అని పెట్టడం వలన సెకండ్ సాటర్డే ఈవినింగ్ ఉంటుంది, సెకండ్ సండే టోటల్ 3 క్లాసెస్, సెకండ్ మండే ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. కనుక 5 క్లాసెస్ కంటిన్యూ జరుగుతుంది. 2 క్లాసులు చేసినా పర్వాలేదు, 2 చేసినా వాళ్ళకి ఒక అవగాహన కలుగుతుంది. ఏమైనా డౌట్లు ఉంటే ఇక్కడ డైరెక్ట్ గా అడిగి కూడా తెలుసుకొని పోతుంటారు. ఇక వాళ్ళకి ఏ గ్రంథం చదవాలి, ఏది చదవద్దు, దేని ఫాలో కావాలి, దేని ఫాలో కావాలి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్. ఒక్క నిమిషం, నేను ఇది కంప్లీట్ చేస్తాను. 1000 రూపాయలు చేతులు బట్టి ఇది అబద్ధం చెప్పమంటే 1000 మంది ఉన్నారు అబద్ధం పలకడానికి. నేను ఒక గురువుల పేర్లు చెప్తాను, మీకు 1 కోటి రూపాయలు చేతులు పెట్టేసి దీన్ని ఉపనిషత్తులు రైట్ కాదు, ఋషులు చెప్పింది తప్పు, వెస్టర్న్ గురువులే గొప్ప, లేకపోతే నేను ఫాలో అయ్యేదే గొప్ప అని ఎవరినన్నా చెప్పమని చెప్పు. 1 కోటి రూపాయలు ఆఫర్ ఇచ్చాడు కదా, అబద్ధమే కదా ఒకటి పలకడానికి. తల తెగి అక్కడ పడినా గానీ ఒక నిజమైన ఋషి అసత్యం పలకడానికి, అసత్య అనుభూతులు చెప్పడం గానీ, అసత్యం లేని గొప్పలు చెప్పుకోవడం గానీ, అసత్యం పలకడం ఒప్పుకోడు. అలాగే డబ్బు తాకని ఋషులు ఎందరో ఉన్నారు ఇప్పటికి హిమాలయంలో. ఎవరో కాదు, మన తెలుగు వాళ్ళు యువకులైన సాధువులే, యువ సాధువులు, మన యంగ్ సాధువులే. అర్థమైంది కదా. మీరు 2 కోట్లు తీసుకొని ఆయన పాదాల దగ్గర వేసినా జస్ట్ ఇట్లా తాకని కూడా రాదు, టచ్ చేయడు, పట్టించుకోకుండానే వెళ్ళిపోతాడు. అంటే ఈ డబ్బు సుఖాన్ని శాంతిని ఇవ్వదు. ఆ సత్యంని రియల్ గా తెలుసుకున్నారు. ఇప్పుడు మఠాలు నడిపించేది వాళ్ళు వేరే, ఎందుకంటే వస్తుంటుంది పోతుంటుంది సంస్థ పేరు మీద, అది వేరు. కానీ ఇక్కడ మనం అవధూతగా ఉన్నప్పుడు అది సాధ్యం. నాకు ఏది వద్దనుకొని భగవంతుడే కావాలనుకున్నప్పుడు అలా ఉన్న వాళ్ళం మేము. మా గురువు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగపడమని పంపిస్తే వచ్చినాం. ఇప్పుడు వివేకానంద స్వామి వాళ్ళ గురువు పంపిస్తే వచ్చాడు. పరమహంస యోగానంద విదేశాలకు వాళ్ళ గురువు పంపిస్తే వచ్చాడు. శంకరాచార్య ప్రపంచంలో అద్వైతం ప్రచారం చేయంటేనే వచ్చాడు. వాళ్ళకు కోరికతో రాలే. కొన్ని దైవాజ్ఞ వినవలసి వస్తుంది, గురువు ఆజ్ఞ వినవలసి వస్తుంది, తనకి ఇష్టం లేకున్నా గాని. అర్థమైంది కదండి. అట్లా కనుక ఆ విధంగా వాళ్ళు వచ్చారు. సంతోషము. ఈ విధంగా మీరు ఎప్పుడైనా వచ్చి పోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ క్లాస్ చేయొచ్చు, డైరెక్ట్ మీకు డౌట్లు తెలుసుకొని పోవచ్చు. ఇక మీకు ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా మీరు ఎప్పుడైనా వస్తే వచ్చి వెళ్ళండి. ఇంకా మీకు డౌట్ ఉంటాడు నెక్స్ట్ వాసవి గారు. నేను వచ్చే వారం వస్తున్నానండి ఇండియాకి. నేను ఇక్కడ ఆస్టిన్ లో ఉంటాను. నేను తప్పకుండా మీ ఆశ్రమానికి వస్తాను, మిమ్మల్ని తప్పకుండా నేను కలుస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు ఒక క్వశ్చన్, ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ఆజ్ఞాచక్రం మీద ఫోకస్ పెట్టి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆజ్ఞాచక్రం దగ్గర ఒక వైబ్రేషన్స్, పల్సెస్ లాగా వస్తూ ఉంటాయి, ట్విచ్చింగ్. అంటే అది మంచి అంటే అసలు ఇప్పుడు నేను ఒక్కొక్కసారి ఏంటంటే ఎప్పుడు ఆజ్ఞాచక్రం దగ్గర ఏదో ఒక వైబ్రేషన్స్ ఉంటున్నట్లే ఉంటుంది అనమాట. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? మీ క్వశ్చన్ అర్థమైంది. అయితే ఇక్కడ చూడండి, ఋషి అక్కడ
కరెక్ట్ హలో కాన్సల్టేషన్ పెట్టి కొత్త వాళ్ళు ధ్యానం చేస్తుంటే థర్డ్ ఐలో కొన్ని కదలికలు వస్తుంటాయి, కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి, ఇలా లాగినట్టు అనిపిస్తుంది, రకరకాలుగా అనిపిస్తుంది. అంటే అక్కడ కాన్సల్టేషన్ కరెక్ట్ నిలిపి ధ్యానం చేస్తున్నట్టు గుర్తు. అది రైట్ ఓకే మెడిటేషన్. కానీ ఇక్కడ మన ఋషులు కనుక్కున్నది ఒకటి ఏంటిదంటే భ్రువరు మధ్య ప్రాణమవేశ సమ్యక్. ఋషులు దేహం వదిలేటప్పుడు కూడా భ్రూమధ్యంలోనే దృష్టి పెట్టి ప్రాణాన్ని అక్కడ నిలిపి దేహం వదులుతారని చెప్పాడు. అలాగే భ్రువరు మధ్య భగవద్గీతలో మళ్ళీ 6వ అధ్యాయంలో కూడా భ్రూమధ్యంలో దృష్టి పెట్టి ధ్యానం చేస్తారు యోగులు అని చెప్పబడ్డది. అంటే ఏది రైట్ మెడిటేషన్ అంటే కూటస్థ దృష్టి కలిగి ఉండి చేసే మెడిటేషన్ ఈజ్ రైట్. మీరు ఎందుకంటే ఏ ఉపనిషత్తులో చదవండి, భగవద్గీత చదవండి, పతంజలి సూత్రాలు చదవండి, ఎక్కడ చదివినా భ్రూమధ్య పెట్టి ధ్యానం పెట్టి అక్కడ దృష్టి పెట్టే చేయమని శాస్త్రాలు అన్ని చెప్తున్నాయి, ఋషులు అదే చెప్తున్నారు. అయితే అలాగే అక్కడ కొంత లోడ్ పడుతుంది, లాగినట్టు అనిపిస్తుంది, అక్కడ ఒక వైబ్రేషన్స్ వస్తాయి, రైట్ మెడిటేషన్ ఇది. అలాగే మీరు ఏ చక్రాల్లో దృష్టి పెట్టి ధ్యానిస్తే అక్కడ కదలికలు ఆటోమేటిక్ వస్తాయి. చేప కళ్ళు తెరిచి గుడ్డు పెడుతుంది, గుడ్డు పెట్టి దృష్టి ద్వారా కళ్ళ ద్వారా చేప గుడ్డుని చూసినప్పుడు ఆ గుడ్డు పగిలి పిల్ల అయి తల్లిని చేరుతుంది. అంటే దృష్టికి అంత శక్తి ఉంటుంది. మన దృష్టిని వృథాగా బయటికి పోనివ్వకుండా దాన్ని అంతర్ముఖం చేసి థర్డ్ ఐలో నిలుపుకుంటే ఆ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. దానికి ప్రాణాయామ కావాలి, దృష్టి అక్కడ నిలిపి ధ్యానం చేయాలి, డీప్ మెడిటేషన్ చేయాలి, వైరాగ్యంతో బాగా నిరంతర సాధన చేస్తుంటే అది సాధ్యమవుతుంది. అది ఒక్కసారి ఏమవుతుందంటే రోజు మొత్తం ఉంటాయండి ఆ వైబ్రేషన్స్. ఇప్పుడు నేను ధ్యానం చేయటం ఆపేసిన తర్వాత కూడా రోజంతా ఉంటాయి అనమాట. ఒక్కసారి ఏంటంటే నేను ఎప్పుడైనా ధ్యానం ఇప్పుడు ఒక రోజు చేయకపోయినా కూడా ఆ వైబ్రేషన్స్ నన్ను పిలిచేస్తూ ఉంటాయి అనమాట, ధ్యానం చేయమని చెప్పి. అంటే అంత వైబ్రేషన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు ఎలాగంటే నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు అయ్యో నేను 15 నిమిషాలే ఛార్జింగ్ పెట్టినాను, రోజంతా ఫోన్ లో ఛార్జింగ్ ఉంది ఏంటి అన్నట్టు ఉంటుంది. అంటే ఒకసారి ఛార్జింగ్ చేసుకున్నాక అయితే మనం ఎన్ని గంటలు మెడిటేషన్ చేసినాం అనేది కాదు, అవును, ఎంత పర్ఫెక్ట్ చేస్తున్నాం అనేది ముఖ్యము. అవును, కరెక్ట్ అండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ధ్యానం అనేది ఏం చేస్తున్నారు అంటే ఆ టీవీలో ఆయన చెప్పాడు, టీవీలో ఆయన నిద్రపోతాడు, టీవీ బయట వీళ్ళు నిద్రపోతారు. ఇక ఏం చేస్తారు, ఇలా కూర్చొని కుర్చీలో వాళ్ళు పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని గురక పెట్టి నిద్రపోతుంటారు. బయటకు వచ్చే వరకే ఏం చెప్తారు, నేను సమాధిలో ఉన్నాను, గత జన్మలు చూసుకున్నాను, థర్డ్ ఐ ఓపెన్ అయింది అంటే వీళ్ళు ఊహించుకోమంటారు. వాళ్ళు ఆ పుస్తకాలు ఉన్నాయి, ఆఫ్ మైండ్ పుస్తకాలు. అందుకనే నేను నా ఆవేదన అంటే ఏంటంటే ఈ ఆఫ్ మైండ్ వెస్ట్రన్ బుక్కులు ఉంటాయి, దానికి మళ్ళీ అలాగే దాన్ని 1000 పుస్తకాలని తెలుగులో చేసి మన తెలుగు రాష్ట్రాలని గబ్బు పట్టించారు. కనుక వీళ్ళంతా ఏం చేశారు, ఒక రోజులో నేర్చుకొని గంట సేపు నేర్చుకొని ఇంకా వారు ప్రచారానికే వెళ్తారు. మనకు గృహస్థులకు మిగిలిందే తక్కువ టైం. ఆ తక్కువ టైం ని మనం సాధనకు కేటాయించి తరించండి అయ్యా అంటే వీళ్ళు ధ్యాన ప్రచారాలకు పోయే వరకు ఎప్పుడైతే స్టూడెంట్ వచ్చేసి ఎప్పుడైతే 1వ తరగతి ఫెయిల్ అయిన వాడు ఆపరేషన్ చేయడానికి ఎప్పుడు పోయిండో, 2వ తరగతి ఫెయిల్ అయిన వాడు టీచర్కి ఎప్పుడు మారిండో అప్పుడు ఈ వ్యవస్థ అంతా దెబ్బతింటది. అలాగే ఆ నిద్రపోయే బ్యాచ్ అంతా ధ్యాన ప్రచారానికి పోయే వరకే అంత యథా గురు తథా శిష్య. ఇక గురువు నిద్రపోతాడు క్లాసులో, శిష్యుడు నిద్రపోతాడు. దానివల్ల ఏంటంటే ఇంకా గురక పెడుతుంటారు. అదేంటండి గురక పెడుతున్నారంటే ఇన్నర్ సౌండ్ అండి. మరి మీ ఇన్నర్ సౌండ్ మీకు వినిపించాలి, నాకు వినిపిస్తుంది ఏంటి, మీ కడుపులో నొప్పి నాకు తెలియదు కదా, మీకే తెలియాలి. ఇంకొక క్వశ్చన్ గురుజీ, బాగా ఉమ్మ వస్తుంది ఎందుకంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు, కానీ ఆ తర్వాత చాలా ఉమ్మ ఎక్కువ వస్తూ ఉంటుంది. నేను చెప్తా చూడండి అమ్మా, ఆ నాలుకని ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఆ లాలాజలము ఎక్కువ వస్తుంది, అది మింగివేయండి. అది మింగితే లాభం ఏంటి, అది మామూలు లాలాజలం కంటే అది చాలా గుండె జబ్బులు రావు, శరీరంలో మనకు ఆ ఊబకాయము ఉండదు, అలాగే ఫ్యాట్ని తీసేస్తుంది, అలాగే మనకు శరీరాన్ని కూల్ చేస్తుంది. శరీరంలో ప్రాణాయామం చేస్తుంటే ఉష్ణం వస్తుంది కదా, ఆ ఉష్ణాన్ని రానియకుండా చేస్తుంది. అందుకనే ఆ లాలాజలాన్ని మింగివేయండి. అంటే అది ధ్యానం తర్వాత కూడా వస్తుంది, రోజంతా వస్తుంది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ లో ఏదైనా దేవుడికి సంబంధించి చూస్తున్నా వెంటనే థర్డ్ ఐ దగ్గర వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి, వెంటనే లాలాజలం రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. అది నాలుకని ఫోల్డ్ చేసుకుంటే స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ వస్తుంటుంది, వచ్చినా ఏం పర్వాలేదు, మింగివేయండి. లాలాజలం అనేది మీరు సాధకులు అయిన వాళ్ళు దాన్ని లాలాజలం వచ్చినప్పుడు మింగివేయండి, ఏం కాదు. అంటే అది రైట్ అంటే స్పిరిచువల్ అంటే ప్రోగ్రెస్ కరెక్ట్ గానే ఉంటుంది కదా, అంటే ఐఎమ్ ఆన్ ట్రాక్ కదా, అంటే అదేమి తప్పు అదేమి కాదు కదా, కరెక్ట్ పార్ట్స్ లో. ఓకే 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 అమ్మా, అదే ఏం లేదు, కరెక్టే, రైట్ మెడిటేషన్. ఓకే గురుజీ, డైట్ లిస్ట్ ఏమైనా ఉందా, లేకపోతే ఎక్కడ? నేను ఫస్ట్ టైం శాస్త్రం ఎక్కడ ఉంది? మీరు చెప్పిన డైట్ లిస్ట్ ఎక్కడ ఉంది? హౌ కెన్ ఐ గెట్ దట్? నశ్రేయో నియమం వినా అని చెప్తుంది.
అంటే నియమం లేనిది నీకు డెవలప్మెంట్ లేదు. ఒక ఆఫీసులో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, ఉంటాయా ఉండవా? అవును గురుజీ, ఇప్పుడు అది స్కూల్లో ఎక్కడ ఉంది చూడండి, డైట్ లిస్ట్? మీరు మన ఒక నిమిషం అండి. యూట్యూబ్ లో ఉందా, లేకపోతే మీరు నేను ఇస్తారా, ఎవరన్నా ఇస్తారా, ఎలా? నేను ఆహార నియమాలు చాలా వీడియోల్లో చెప్పినాను, మళ్ళీ కూడా ఓకే. చెప్తాను ఇప్పుడు. అయితే ఒకటి, ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పింది? భగవద్గీత ప్రకారం యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవ దుఃఖః. ఒకే శ్లోకంలో సాధకుడు ఎలా మెలగాలనేది చెప్పింది. యుక్తాహార విహారస్య, ఆహారం యుక్తమైన ఆహారము అంటే ఇప్పుడు మసాలాలు ఇవి అవి బయట ఎవ్రీడే చదువుతాను, అన్ని లాంగ్వేజ్ లో భగవద్గీతలు ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, నేను 30 సంవత్సరాలు భగవద్గీత చదివిన వాళ్ళని, భగవద్గీత ఏం చెప్తుంది అంటే ఒక ముక్క చెప్పు అంటే జీవితంలో అన్వయించుకోవడం గొప్పం. ఎగ్జాక్ట్లీ, అది శాస్త్ర. వెన్ యూ అప్లై దట్ ఈస్ అస్త్ర. భగవద్గీత చాలా మంది, నేను కూడా టెస్ట్ చేశాను. చాప్టర్ 15 చదివి చెప్పండి మీరు ఏం అర్థం చేసుకుని చెప్పండి. ఇప్పటివరకు ఎవరు నాకు చెప్పలేదు, బట్ నాకు అర్థమైంది యాజ్ ఎ యోగిక్ ప్రాక్టీస్. నేను 9 years నుంచి చేస్తున్నాను. చాప్టర్ 15 మీరు చెప్పినట్టు కనుక ఎవరైనా చదివితే క్వశ్చన్స్ అన్ని ఆగిపోతాయి. అయితే భగవద్గీత ఎన్ని రకాల త్యాగం చెప్తుంది? బహిర్త్యాగం చెప్పిందా? అన్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళమంటుందా? లేకపోతే కర్తవ్య కర్మని గుర్తు చేసి అంతరంగిక త్యాగం అంటే అన్ని భగవంతుడికి అర్పించి అన్ని అనుభవిస్తుంటావు, అన్ని భగవంతుడికి అర్పించి ఇది నాది కాదు భగవంతుడిది అనుకొని అన్ని పనులు చేయమని చెప్తుంది. ఇది అంతర్త్యాగం అంటారు. బహిర్త్యాగం చెప్పలే. అంటే బహిర్త్యాగం అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనమాట. కానీ అంతర్త్యాగం అంటే అన్నిట్లో ఉంటాయి. కారు ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, జాబ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, బట్ ఇది నాదేది కాదు భగవంతుడిది అని అన్ని పనులు శుద్ధంగా చేస్తావు. నాదేది లేదు, అటాచ్మెంట్ డిటాచ్మెంట్ లేదని అంతరంగిక ఒక యోగి లాకుంటావు, బయటకు చూస్తే ఒక సంసారి లాగా కనిపిస్తావు. ఇది చెప్పింది భగవద్గీత. దీన్ని అంతర్త్యాగం అంటారు. మరి సన్యాసులకి ఏంటిదయ్యా అంటే, అవధూతకేమో బహిర్త్యాగం అంతర్త్యాగం అంటే లోపల బయట అన్ని వదిలేసి ఉంటాడు. అలాగే మరి సంఘ సంస్కర్తగా వస్తాడు తపస్సు చేసి, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఈయనకి ఇంత పెద్ద మఠాలు ఉన్నాయి, గురూజీ ఏం వదిలిండాయి అంటే, ఆయన నాది కాదు ఇది భగవంతుడిది, సమాజ శ్రేయస్సు కోసం ఒక మఠం అనేది ఉంటది. ఆయన అంతర్త్యాగంతో అంటే ఇది నాదేది కాదు ఇది భగవంతుడిది అనే స్థితిలో అన్ని కార్యాలు చేస్తుంటాడు. కనుక దీన్ని త్యాగం తెలియక ఈయన మనం జడ్జిమెంట్ ఆర్గ్యుమెంట్ చేస్తుంటాం. అట్లా కాకుండా ఈ విధంగా కాకుండా దీన్ని శాస్త్రాన్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. శాస్త్రాన్ని అందుకనే దాన్ని ప్రతి జీవితంలో మనకు వచ్చిన ప్రతి సమస్యకు భగవద్గీతనే చాలు, ఇంకా వేరే ఏ శాస్త్రాలు వద్దు. ఇది ఉపనిషత్తు సారం మొత్తం కనుక కనుక ప్రతి ఆన్సర్ కు అంటే మనకు తమో గుణము సోమర్థనం ఎక్కువైతుంటే తమో గుణం పెరుగుతుంది, రజో గుణం ఎక్కువైతుందంటే మనకు ఆవేశము, కోపము, మసాలా వస్తువులు తినడము, ఇంకా ఇవంతా డాంబికంగా ఉండడము, ఇవన్నీ ఉంటుందంటే రజో గుణం ఎక్కువైతుంది అని. మనం దయా దాక్షిణ్యము కరుణ ఇవన్నీ పెరిగిపోతుంది, శాంతయుతంగా ఉంటుంది. ఎవరన్నా ఏమన్నా కోపమైన మనం ఎవరన్నా మనని దూషించినా తిరిగి వాళ్ళని అంటలేమంటే సత్వగుణం పెరుగుతుందని. అలా దీన్ని బట్టి మనము ఈ గుణాతీతుడు అంటే ఇంకా అది వేరే, ఇంకా అతీత, ఇంకా అది ముక్తావస్థలో. అలా ఈ ప్రతి ఒక్కటి జ్ఞాని అంటే ఎన్ని లక్షణాలు ఉంటాయి, భక్తుడికి ఎన్ని లక్షణాలు ఉంటాయి, యోగి అంటే ఎవరు, స్థిత ప్రజ్ఞుడు ఎవరు అంటే అసలు ఆ లక్షణాలు ఎట్లుంటాయి, యోగి ఎలా ప్రాణం వదులుతాడు, అయితే ఎట్లా చనిపోతాడని కూడా చెప్పాడండి. యోగి అసలు ఎట్లా వదులుతాడు దేహం. ఇప్పుడు అందరూ గురుజీ యాత్రలకు వెళ్తారు. ఓకే, యాత్ర కాదు చేయాల్సింది, ఇక్కడున్న నీ ప్రాణాన్ని ఇక్కడికి తీసుకొచ్చేసి అక్కడ స్తంభింపజేయడం అంతే. అదే నీ యాత్ర, అది ఒంటరిగా చేయాలంతా. యాక్చువల్ గా ట్రెక్కింగ్ లని తీసుకెళ్తుంటారు. ఇంకొకటి ప్యాషన్ ఒకటి ఏంటంటే, నేనేమంటే నన్ను ట్రెక్కింగ్ లకు అక్కడికి తీసుకెళ్ళమంటే నేనే చెప్తున్నా అంటే ఆ ట్రావెల్స్ ఉన్న వాళ్ళని బ్రతకనిస్తాము. వాళ్ళు ఇంటర్నల్ యాత్ర. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమర్నాథ్ వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు. దేవుడు ఒక్క చోట ఉంటే హిమాలయాలకు ఎందుకు వెళ్ళాలి, రామేశ్వరానికి ఎందుకు వెళ్ళాలి, అదంతా కాదు. నీ లోపల ఏముందో ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు చెప్పే క్రియ చేస్తే మనిషి తన అధోముఖంగా ఉన్నది తీసుకొచ్చేసి ఆగ్నేయంలో నిలిపిన తర్వాత హైపోథాలమస్ బ్రెయిన్ లో హైపోథాలమస్ డెవలప్ అయిపోయి ఫైనల్ గ్లాండ్ ఓపెన్ అయిపోయిన తర్వాత వాడికి మొత్తం అర్థమైపోతుంది, ఇంకా అదంతా వృధా అని చెప్పి తెలుసుకుంటాడు. అది యాక్చువల్లీ కావాల్సింది. నాకు కూడా మీ దగ్గర నుంచి కావాల్సింది ఒక్కటి, డబ్బు వద్దు, పేరు వద్దు, నాకు ఏది వద్దు, నాకు ఏం సంబంధం లేదంతా. మీరు నన్ను యాక్సెప్ట్ చేయండి, నాకు ఆ విద్యను ప్రసాదించండి. మీరు సంతోషం. ఇప్పుడు ఈ రోజు ఏదైతే దీక్ష మీకు ఆల్రెడీ దీక్ష ఇవ్వబడ్డది, దాన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకుంటే ఆ పరంపరలో మీరు వర్తిస్తారు. అంటే మీరు ఆ పరంపరలో వచ్చిన వాళ్ళే అవుతారు. కనుక ఆ విధంగా మేము క్రియాయోగ పరంపరలో ఉన్నామని మరవరాదు. ఇంకా ఆ విధంగా ఈ విధంగా మీరు ఆహార నియమంలో పొట్టని 4 భాగాలు చేస్తే సగ భాగమే ఆహారం తినాలి,
పావు భాగము శ్వాస కోసము వదలాలి, పావు భాగము నీటి కోసము, పావు భాగము శ్వాస కోసం ఖాళీగా ఇప్పుడు వదిలిపెట్టాలి. నేను ఒకటే దీన్ని పూట భోజనం ఏమంటారంటే చేస్తా ప్రభు. నేను ఒకటే పూట దీన్ని భోజనం మితాహారం చేస్తున్నాను. అంటారు. ఇంకొకటి ఒకటే పూట భోజనం చేస్తున్నాను ఇప్పుడు. ఓన్లీ వెరీ వన్ గుడ్, టైం. వెరీ గుడ్, వెరీ గుడ్. దీన్ని మితాహారం అంటారు. అయితే శరీరాన్ని యోగి చూస్తూ పోతుండాలి. నిరాహారం యోగికి చెప్పబడలే. నిరాహార యోగులు అంటే అది ఒక ఉన్నత స్టేజ్ అది. కానీ యోగికి ప్రాణాయామ చేయాలంటే, ధ్యానం చేయాలంటే కొంత శక్తి ఖర్చు అవుతుంది. కానీ కనుక దానికి మితాహారం ఇవ్వమని చెప్తుంది భగవద్గీత. నిరాహారులుగా ఉండమని చెప్పలేదు. నిరాహారం అనేది అది కోటిలో నూటికో ఎవరికో ఒకరికి ఆ సిద్ధించిన ఆ సిద్ధి, అది ఉత్తమ స్థితి. మనము వాళ్ళని అంటే వాళ్ళలాగా మనం కాపీ కొట్టొద్దు. కనుక వీళ్ళకి మితాహారం ఇస్తే సరిపోతుంది యోగికి. అలా కనుక మితాహారం సరిపోతుంది. అలాగే శాకాహారమే చాలా శ్రేష్టము. బయటి హోటల్ ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు. వాళ్ళు ఎందుకంటే ఫ్రిడ్జ్లలో పెట్టేసి మళ్ళీ ఓవెన్ లో హీట్ చేసే వరకు అది విషం అవుతుంది. విదేశీయులకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, అందరికి హెల్ప్ అవుతుంది. ఒక నిమిషం. ఫారినర్స్ కి ఎందుకు రోగాలు ఎక్కువ వస్తాయంటే నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారు ఒకటి. ఇంకొకటి ఏంటిదంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి మళ్ళీ ఓవెన్ లో హీట్ చేసే వరకే అది ఏమవుతుందంటే విష పదార్థంగా తయారవుతుంది. ఒకసారి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐటమ్ ని మళ్ళీ హీట్ చేయొద్దు. కనుక ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు వండుకొని తినాలి తప్ప ఫ్రిడ్జ్లలో పెట్టి మళ్ళీ హీట్ చేసి మళ్ళీ తినడం వలన విష పదార్థం అవుతుంది. హోటల్స్ 24 hours నడుస్తాయి కనుక వాళ్ళు వండడము, ఫ్రిడ్జ్ లో పెట్టడం, మళ్ళీ హీట్ చేసి ఇవ్వడము అలా ఉంటుంది. ఆ ఫుడ్ తీసుకోకూడదు. అలాగే ఫ్రెష్ గా వండుకొని తీసుకోండి. మసాలాలు తగ్గియాలి, ఉప్పు కారాలు తగ్గియాలి, మసాలాలు తగ్గియాలి, శాకాహారమే తీసుకోవాలి. త్వరగా జీర్ణమయ్యే భోజనం తీసుకోవాలి. యోగికి మితాహారం మంచిది. అట్లా ఈ విధంగా ఉన్నప్పుడు మనకు సాధనకు ఆహారానికి లింక్ ఉంటుంది, సాధనకు యమ నియమాలకు లింక్ ఉంటుంది. కనుక ఇవన్నీ పాటించండి. నేను పుస్తకాల్లో రాసినాను, వీడియోలు చేసిన వాటి మీద ప్లేలిస్టులకు వెళ్ళి చూసుకోండి. ఒకటే ఒక ప్రశ్న గురుజీ, కొన్ని కోట్ల మందికి ఇది ఆన్సర్ అవుతుంది, ఇది రికార్డ్ అవుతుంది. ఉల్లిపాయ, ఎల్లిపాయ ఒక యోగి అనేవాడు ఎందుకు తినకూడదు? చెప్తాను, ఆన్సర్ చేస్తాను. అది మసాలా వస్తువు కిందికి వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ తినండి, నోరంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అసలు ఉల్లిపాయ కోస్తుంటే కండ్లల్లో నీళ్లు వస్తాయి. అలాగే ఆ ముక్కులోకి శ్వాస పోతే ఆ యొక్క ముక్కు పాడవుతుంది. అది అంటే శ్వాస సరిగా నడవదు. నోట్లో పచ్చిది తింటే నోరంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలాగే నాలుక తిరగదు, నాలుక మందమవుతుంది. అందుకని వేదం చదివే వాళ్ళకు, బ్రహ్మచారులకి, సాధు సత్పురుషులు ఇవి తీసుకోరు. సరే తెలిసో తెలియకనో వాళ్ళు తినమంటారు. పోనీ ఉల్లిపాయ ఏమంటారు, ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు, ఇది తినొచ్చు అంటారు. అంటే ఉల్లిపాయ గుణం ఏంటంటే చలువ చేస్తుంది, శరీరంలో హీటు కొట్టేస్తుంది. మరి హీటు కొట్టడానికి దోసకాయ ఉంది, సోరకాయ ఉంది, కీర దోసకాయ ఉంది. కీర దోసకాయ తినండి, కూల్, అసలు సర్ది కూడా చేస్తుంది ఎక్కువ తీసుకుంటే. దోసకాయ కూల్ చేస్తుంది, సోరకాయ కూల్ చేస్తుంది. ఇవన్నీ ఉన్నాగా మనకు ఆ ఉల్లిపాయ ఎందుకు వాడాలి? దాని బదులు ముల్లంగి ఉంది, శరీరానికి కూల్ చేస్తుంది, ప్లస్ ముల్లంగి వాడండి. ఇప్పుడు ఎల్లిపాయ ఉంది, ఎల్లిపాయ బదులు అల్లం ఎక్కువ వాడండి. అల్లం యొక్క గుణం ఏంటంటే వాతాన్ని తీసేస్తుంది. ఇప్పుడు ఎల్లిపాయ కూడా వాతాన్ని తీసేస్తుంది, శరీరంలో హీటు ఉత్పత్తి చేస్తుంది. కానీ ఆ ఎల్లిపాయ బదులు అల్లం ఎక్కువ వేసుకోండి. అల్లం ఎక్కువ వేస్తే వాతం కొట్టేస్తుంది, శరీరానికి హీట్ కలిగిస్తుంది, జీర్ణశక్తి పెంచుతుంది. అల్లం ఎంత వాడితే అంత మంచిది కూరల్లో. అల్లం అంటే నేను చెప్పిన చూడండి, ఉల్లిపాయ బదులు ముల్లంగి వాడండి. ఉల్లిపాయ బదులు ఈ ఎల్లిపాయ బదులు అల్లం ఎక్కువ వాడండి. ప్రత్యామ్నాయంగా ఇచ్చారు కదండి, లేకపోతే మనకు ఇది వాటికి ప్రత్యామ్నాయం ఉంది కదా. కనుక ఇవి వాడడం వలన అవి మసాలా వస్తువులు అదే శరీరంలో ఉద్రేకాలు పెంచేస్తాయి. లేకపోతే శరీరంలో ఒక రకమైన మనకు ఆరోగ్యానికి కూడా అయితే మన మహర్షులు మనకు నిజంగా అందులో ఉత్తమ గుణాలు ఉంటే దాన్ని వద్దని చెప్పరు. నెయ్యి తినండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి తినండి, ఎంత మంచిది సాధకుడు. స్వచ్ఛమైన నూనెలు, గానుగ నూనె వాడండి, స్వచ్ఛమైన మిల్లెట్స్ తీసుకోండి, స్వచ్ఛమైన కూరగాయలని ఉడికించి చప్పగా చేసుకొని, కూర ఎక్కువ రొట్టె తక్కువ, కూర ఎక్కువ అన్నం తక్కువ, ఇలా ఇవి తీసుకోండి. అదే గురుజీ, ఇవి ఫ్లమ్ అంటే కఫ కారకాలు. సో కఫ కారకాలు మృత్యుకి చాలా దగ్గరగా అయిపోతాయి అనమాట. మనిషి చనిపోయేటప్పుడు ఊపిరితిత్తుల్లో మొత్తం నీరు చేరిపోయి వాడు శ్వాస తీర్చుకోలేడు, వాడిని చనిపోతాడు. ఈ కఫకారకాలు తినడం వల్ల కూడా యోగి యొక్క శరీరం తొందరగా నశిస్తుంది. సో అందుకనే భగవద్గీతలో కూడా ఏమన్నారు, అది అంటే తమో గుణ ఆహారం అంటే పాచిపోయింది, సారహీనము, మనకు శక్తి లేనిది, సారహీనము తీసుకుంటారు కదా, కుళ్ళిపోయినవి.
ఎవరికైనా దానం చేసినా కుళ్ళిపోయినవి కాయలుగా అంటే ఆ చలికాలంలో ఐస్ క్రీమ్ ఇస్తారు. వాడికి జలుబు చేసిన వాడికి, అందులో జలుబు చేసిన వాడికి చలికాలంలో ఐస్ క్రీమ్ ఇస్తే ఇది తమో గుణ దానం అంటారు. అహో అతనికి జలుబు చేసింది చలికాలము, ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇవ్వకూడదు. అట్లా అలా తెలియదు అనమాట తమో గుణం. అలా రజో గుణము ఇంకొక రకం ఉంటుంది. కనుక మనకు ఆ విధంగా మనము చూసి ఇవన్నీ చేయాలన్నమాట. ఫుడ్ కూడా మనము చూసి ఒక్కొక్క శరీరానికి ఒకటి పడుతుంది. మన శరీరానికి ఎటువంటి విటమిన్స్ తక్కువ ఉన్నాయి, ఆ విటమిన్స్ భర్తీ చేయడానికి ఆ విటమిన్స్ తక్కువ ఉన్న విటమిన్స్ నే మనము ఫుడ్ గా ఇవ్వాలి. అలాగే మనకు ఏదేది ఒంటికి పడుతుందో ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే తేలిక ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యేది తీసుకుంటే చాలా సాధనకు ఈ యొక్క ఆహారానికి రెండింటికి కనెక్షన్ ఉంటుంది. సాధనకి యమ నియమాలకి కనెక్షన్ ఉంటుంది. కనుక ఎవరైతే కరెక్ట్ ఆహార నియమాలు యమ నియమాలు పాటిస్తూ వైరాగ్యంతో భగవంతుడికి సిలిండర్ అయ్యి వైరాగ్యంతో బాగా సాధన చేస్తారో అద్భుతమైన రిజల్ట్ మనకు శారీరకంగా మానసికంగా ఎన్నో మార్పులు వస్తాయి. తెలియక అంటే క్రియాయోగం నేను మోక్షం కావాలని వచ్చినానండి అంటారు అనుకోండి. సాధన చేస్తే తెలియక నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, అవి కరిగిపోయినాయి, నాకు ఇంకా తెలియక ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాతం ఉన్నాయి, లేకపోతే నేను స్థూలకాయం ఉండి అతి బరువు ఉన్నాను, చాలా వెయిట్ లాస్ అయినాను 30 kgs, అలాగే నేను బీపీ షుగర్లు కంట్రోల్ వచ్చినాయి, ఇంకా ఇలా తెలియక కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా నాకు వెళ్ళిపోయినాయండి ఈ సాధన చేస్తే అని వాళ్ళ ఏ ముద్రతోటి ఏది పోయింది అనేది కూడా చెప్పగలుగుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆరోగ్యం కోసం రాలే, ఆరోగ్యం ఏదో కర్మానుసారంగా వచ్చింది, కానీ సాధన చేసి తరించాలని వాళ్ళు చేస్తుంటే ఆటోమేటిక్ గా వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా పోతున్నాయి. కొంతమంది బెస్ట్ ఎగ్జాంపుల్ గురుజీ, నాకు బీపీ 180/120 ఉండేది, 190 అట్లా ఉండేది అనమాట. హైపర్ అయిపోయేది మొత్తం అంతా. నేను ఎన్నోసార్లు ఎమర్జెన్సీకి వెళ్ళాను. బట్ ఈ సాధన చేయడం వల్ల ప్రారంభంలో చాలా ఇష్యూస్ వచ్చాయి. కానీ ఇప్పుడు 120/80 ఎనీ మూమెంట్ క్లీన్ అయిపోయింది. నాకు చాలా సంతోషం. బాడీ అంతా ఫిల్టర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏమో చేస్తున్నారు అంటే బండి సర్వీస్ చేస్తున్నారు కానీ బాడీ సర్వీస్ చేసుకోవట్లేదు. నాడీ వ్యవస్థ మొత్తం చాలా క్లీన్ కావాలి. కరెక్ట్. మీరు ఇప్పుడు ఈ బాడీలో కోట్ల రూపాయలు పెట్టినా లోపల అవయవాలు దొరకవు. గుండె, కిడ్నీలు, మన ఇవన్నీ ఉన్నాయి కదా లోపల విలువైన వస్తువులు, అవి కొన్ని కోట్ల రూపాయల కంటే విలువైంది. ఒక మనిషి శరీరమే కొన్ని కోట్ల రూపాయల విలువైంది. కనుక దానికి ఏం చేసేస్తారంటే ఇవన్నీ మనము ఈ యోగ సాధన వలన అన్ని క్యూర్ అయిపోతాయి. ఇది పెద్ద సమస్య కాదు. ఆరోగ్యం సెట్ చేసుకోవడం అనేది చాలా చిన్న సమస్య. ఇది పెద్ద సమస్య అంటే కౌంట్ లోకే రాదు ఇది అసలు. కాకపోతే వాళ్ళకు ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు అదే గొప్పగా అనిపిస్తుంది. కానీ అసలు ఆరోగ్యం సెట్ కావడం అనేది ఇది పెద్ద విషయం ఏం కాదు ఇందులో. కాకపోతే మనము ఈ యొక్క వైరాగ్యం కలిగి తీవ్ర సాధన చేస్తే ప్రతి ఒక్కరు ముక్తాత్మలు అవుతారు. ఇది ఆరోగ్యము, శాంతి, మోక్షము 3 ప్రసాదించేది క్రియాయోగము. సైంటిఫిక్ గా ఉంటుంది, ఫ్లైట్ వే. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళకి ఛాయిస్ ఇద్దాం. స్వామీజీ, నాది ఒక చిన్న ప్రశ్న. ఇది ఆహార నియమాలు ఏ బుక్ లో ఉన్నాయి స్వామీజీ? నేను రాసిన క్రియాయోగము, ఆరోగ్యం, ఆత్మజ్ఞానం బుక్ లో ఉన్నాయి. తర్వాత వీడియోస్ కూడా చాలా చేసినాం చూడండి ఆహార నియమాంది. చాలా అంటే క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ లో అక్కడ ఏమైనా మీకు thumbnail లో అక్కడ మీకు కావాల్సిన ఆహారం గురించి ప్రశ్న అక్కడ ఉంటే దానికి సంబంధించినవి ఓపెన్ చేసి చూసుకోండి. ఓకే స్వామీజీ. ఒకవేళ ఏమన్నా ఉంటే కూడా గ్రూప్ లో కాదు, ఇప్పుడు మన NRI గ్రూప్ లో షేర్ చేపిస్తలేండి. ఏమన్నా ఆహార నియమం ఎక్కువ అడుగుతున్నారు కదా, పాత వీడియోలు ఏమన్నా ఉంటే షేర్ చేయండి ఆ గ్రూప్ లో అని చెప్తాను. ఒకవేళ బుక్ ఉంటే గిట్లా చదవండి. ఆహార నియమాలు అందులో ఉంటాయి, చాప్టర్ లో చూసుకోండి. అది ఏ చాప్టర్ లో ఉందో దాన్ని చూసుకొని అది చదువుకోండి. నెక్స్ట్ ఇంకెవరైనా డౌట్లు ఉంటే అడగండి. ఇప్పుడు మీరు అందరూ కూడా ఇంకోటి, ఇప్పుడు ఈ దీక్ష తీసుకొని క్లాసు చేసి నిరంతరం సాధన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు క్రియాయోగ గురు పరంపరలోకి వచ్చినట్టే అని మరవకండి. దీక్ష అంటే లోపల ఇంట్లో కూర్చోబెట్టుకొని చెవులో మంత్రం ఇస్తేనే ఉపదేశము లేకపోతే అని అనకండి. ఒకసారి గురువు వాక్యము నుంచి మీ చెవిలో వినిపిస్తుంది. స్వయంగా మీరు గురువుని చూస్తూ గురువు వాక్యాన్ని వింటూ మీరు సాధన చేసినప్పుడు గురువు ద్వారా దీక్ష తీసుకోవడం. అంటే ఇవ్వబడము, అంటే ఇవ్వడము, దీక్ష అంటే ఇవ్వడము. మరి తీసుకున్నారు కాబట్టి ఈ యోగముని దీక్షగా పొందారు కనుక దీన్ని ఈ గురు పరంపరలో క్రియాయోగ పరంపరలో ఉన్నాము. గొప్ప గొప్ప ఋషులు ఫ్యామిలీ లైఫ్ లో, పట్టణ జీవితంలో, కలకత్తా, కాశీ నగరంలో ఉండి ఫ్యామిలీ లైఫ్ లో ఉండి తరించారు. గొప్ప గొప్ప ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి తప్పకుండా చదవండి ప్రతి ఒక్కరు. ఒక యోగి ఆత్మకథ, అది చాలా ఫేమస్ బుక్. ఇప్పుడు కూడా చాలా ఒక ఫారినర్ చెప్తున్నాడు, 25 ఏళ్ళు అయింది నేను అమెరికా వదిలేసి,
నేను ఇండియా అంటే మా మాతృభూమి అని అంటున్నాడు. ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి చదివాడంట. ఆయనకు హెల్త్ ఇష్యూస్ వస్తే జాబ్ వదిలేసేసి వచ్చేసి భారతదేశం అంతా తిరిగిండు. గోకర్ణలో, ఋషికేశ్‌లో గుహల్లో ఉండి తపస్సు చేస్తాడు. 62 సంవత్సరాలు జై బాబా అని ఇక్కడే ఉన్నాడు. ఆయన శివుడు టాటూలు అన్ని శరీరం నిండా శివుడు, అమ్మవారే ఇంకా ఆయనకు బాబాజీ. ఇవన్నీ ఇది చేసుకున్నాడు. తర్వాత అక్కడ అమెరికా ఎందుకు నీకు ఇష్టం లేదంటే అంతా డాలర్‌లనే పూజిస్తాము, డాలర్‌నే దేవుడు అనుకుంటాము. డాలర్ ఈజ్ మై గాడ్ అంటారు. ఇంకా అలాగే ఆ యొక్క పాస్ట్ జీవితంలో ఇక ప్రపంచాన్ని, శరీరాన్ని మర్చిపోయి ఇక ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా ఆ పాస్ట్ లైఫ్ నేను వద్దనుకున్నాను. ఇంకా నన్ను నేను ధ్యానంలో ఉన్నప్పుడు 6 నెలలు సీరియస్‌గా ధ్యానం చేస్తే గొప్ప దైవ అనుభూతులు పొందినా. నాకు శివుడు నువ్వు ఇక్కడ కాదు ఉండేది, నువ్వు ఇక్కడ ఇండియా వెళ్ళాలని నాకు ఒక అనుభూతి కలిగించడం వలన నేను ఇక్కడ వచ్చేసినాను. వచ్చేసి ఇక్కడ వస్తే నన్ను ఇండియా ఎంతో ఆదరించింది. ప్రతి ఒక్కరు నాకు భిక్ష పెట్టారు, వస్త్రాలు ఇచ్చారు, గౌరవంగా చూశారు. అయ్యో! ఫారిన్ సాధువు అంటే ఇంకా చాలా గౌరవంగా చూశారు. మా మా వాళ్ళంతా అంటే ఇక్కడి వాళ్ళు మేము అమెరికా వీసా వస్తే చాలు, అక్కడ జాబ్ దొరికితే చాలని మా యూత్ చూస్తుంటారు. అటువంటిది మీరు అక్కడ లోకల్ వాళ్ళు ఇక్కడ రావడము చాలా ఆదరిస్తున్నారు అంటున్నారు. ఒకటి రెయిన్బో స్పిరిచువల్ గ్యాదరింగ్ అని మీరు ఇందులో యూట్యూబ్‌లో అంటే మీకు గూగుల్‌లో సెర్చ్ చేస్తే వస్తాయి. 30,000 మంది అమెరికాలో గ్యాదరింగ్ అవుతారు. మీకు తెలుసా? తెలియదు. నేను స్పిరిచువల్ ఫీల్డ్‌లో ఉన్నా కాబట్టి నాకు తెలుసది. వరల్డ్‌లో ఏం జరుగుతున్నదనేది నాకెందుకంటే 30,000 మంది ఫారినర్స్ అన్ని దేశస్తులు. వాళ్ళు కృష్ణుని భక్తులు ఉంటారు, శివుడి భక్తులు ఉంటారు, క్రియాయోగులు ఉంటారు అన్ని. కానీ అక్కడికొచ్చే వరకు పరంపరల భేదం చూపకుండా వాళ్ళు ఏదున్నా షేరింగ్ చేసుకునే గుణం ఉంటది. వాళ్ళ దగ్గర ఏదైనా ఫుడ్ ఉంటే అందరికి పెట్టి తినని మనం ఉన్నది అందరికి పంచే గుణం ఉంటది. ఏంటది గ్రూప్ గురూజీ? రెయిన్బో గ్యాదరింగ్? అన్ని దేశాల్లో కొండల్లో జరుగుతుంటుంది. ఎక్కడ నేచర్ ప్లేసుల్లో జరుగుతుంటుంది. ఐస్ మౌంటైన్స్ లేకపోతే ఇక్కడ మన సముద్రాలు తీరంలో, నదీ తీరంలో, అడవుల్లో జరుగుతుంటుంది. ఏ వసతులు లేని దగ్గర చిన్న టెంట్ వేసుకొని ఉంటారు. ఎవరి టెంట్ వాళ్ళకి వేరే ఉంటుంది. చెప్పండి. అదే అంటే రెయిన్బో స్పిరిచువల్ పీపుల్స్ అనే అంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడి కోసం భజనలు పాడుతుంటారు, భగవంతుడి కోసం ఆనంద బాష్పాలు రాలుస్తుంటారు, యోగా చేస్తారు, ధ్యానం చేస్తారు, సత్సంగాలు చేస్తుంటారు. వీళ్ళు ఇండియాలో కూడా హిమాలయాల్లో ప్రతి సంవత్సరం ఒక ఏరియాలో చేస్తుంటారు. ఇప్పుడు ప్రతి దేశంలో ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నావో ఆ దేశంలో వీళ్ళు ఇన్విటేషన్ ఎంబడే పంపుతారు. మా దేశంలో ఇప్పుడు అమెరికాలో ఉంది పలాని, ఇక్కడ ఈ నేచర్ ప్లేస్ లో జరుగుతుంది, ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు రావచ్చు, లేదంటే అదే పనిగా పక్క దేశం వాళ్ళు కూడా రావచ్చు. కేవలం ఆ యొక్క ప్రోగ్రామ్ కోసం. ఇప్పుడు కుంభమేళ కోసం ప్రపంచ దేశాలంతా డివోటీస్ వస్తుంటారు. ఆ ఫారినర్స్ అంతా కుంభమేళ వస్తారు. ఆ డేట్ చూసుకుంటారు కరెక్ట్, ఒకరికొకరు మెసేజ్ షేర్ చేసుకొని కుంభమేళ ఈ సంవత్సరం ఇప్పుడు ఉంది అని తెలుసుకొని వస్తుంటారు. కనుక ఇక్కడ గుహల్లో కూడా చాలా మంది తపస్సు చేస్తున్నారు. మన ఫారినర్స్ ఎంతో మంది గుహల్లో తపస్సు చేస్తున్నారు. వాళ్ళు మఠాలు నడుపుతున్నారు, ఇక్కడ ఆశ్రమాలు నడుపుతున్నారు. యోగం, వేదాంతము, పతంజలి సూత్రాల్లో పిహెచ్డీలు చేశారు, యోగాలో పిహెచ్డీలు చేస్తున్నారు. ఇక్కడ నేను ఇంతవరకు ఇంటర్వ్యూ చేసిన ఒక స్విట్జర్లాండ్ నుంచి బెన్ అనే ఒక యువకుడు, వాళ్ళమ్మ యోగా టీచర్, హిమాలయ యోగుల శిశురాలమే, అక్కడ యోగా సెంటర్ పెట్టింది. అలాగే అతను పాదయాత్రలో వచ్చాడు స్విట్జర్లాండ్ నుంచి ఇక్కడికి. ఇప్పుడు 1 ఇయర్ నుంచి భారతదేశం అంతా తిరిగాడు పాదయాత్రలో. ఇప్పుడు అట్లా ఆ విధంగా చాలా మంది ఇక్కడ కొన్ని వేల ఫారినర్స్ ఉన్నారు. ఈ రెయిన్బో గ్యాదరింగ్ దాంట్లో కూడా ఒక్కొక్కసారి 20,000, 30,000 మంది ఒకే దగ్గర ఉండి సాధనలు చేస్తుంటారు. అట్లా ఇప్పుడు పరమహంస యోగానందని కూడా విదేశాలు ఒప్పుకుంటేనే ఇక్కడ గుర్తించారు. వివేకానంద స్వామిని విదేశాలు ఒప్పుకున్నప్పుడే ఇక్కడ గుర్తింపబడ్డాయి. అంటే మన శాస్త్రాలు మన ఇదే గాని ఒకటి ఏంటిదంటే ఇప్పుడు అదే చూస్తుంటారు, సెలబ్రిటీలు పోతున్నారా అక్కడికి, లేకపోతే గొప్ప ప్రపంచంలో గొప్ప వ్యక్తులు పోతున్నారా అక్కడికి, లేకపోతే అదే ఆ ప్రపంచంలో గొప్ప వ్యక్తులు గుర్తింపబడ్డప్పుడు ఆ సంస్థ గాని అది గాని గుర్తింపబడుతుంది. అలాగే ఈ యొక్క పరమహంస యోగానంద గారిని గాని వివేకానంద స్వామిని గాని అప్పుడు ఆ విదేశీయులు గుర్తించినందుకు అప్పుడు వాళ్ళు బ్రహ్మరథం పట్టినప్పుడు ఆటోమేటిక్ గా ప్రపంచ దేశాలన్నీ బ్రహ్మరథం పట్టాయి. ఇండియన్స్ అప్పుడు వాళ్ళని బాగా గుర్తించారు. ఎందుకంటే ఎప్పుడైతే సంస్కృతం ఉంటే ఇక్కడ జాబులు వచ్చేది, సంస్కృతం చదివితేనే జాబ్ రావాలి. నలంద విశ్వవిద్యాలయం టైంలో అట్లా ఉన్నది. వాళ్ళు విదేశాలు చదవడానికి వచ్చారు, తర్వాత ఇక్కడ రత్న రాశులని చూసేసి ఆ యొక్క దండయాత్రల రూపంలో వచ్చేసి పుస్తకాలను అంతా తగలబెట్టారు. అందుకని వేదం ఎందుకయ్యా
ఇంత కఠోరంగా పిల్లలకి శిక్షణ ఇస్తారంటే లేదు, మస్తకంలోకి ఎక్కిస్తున్నాం. మేము ఒకసారి చెప్తే 5 సార్లు చదవాలి విద్యార్థి. ఆ మస్తకంలో ఎక్కిస్తే నష్టం కాదు. ఎందుకంటే లేదంటే పుస్తకాలు ఉంటే తగలబెడతారు, నష్టం చేస్తారు. మస్తకంలో ఎక్కింది ఎవరు నష్టం చేయలేడు. అందుకని విద్యని దొంగిలించేది కాదు. పుస్తకాల్ని దొంగిలించవచ్చు, దాన్ని లేదంటే మనం అదే అంటియచ్చు. కానీ అలా ఆ విధంగా మనకు ఇదైంది. కనుక ఇప్పుడు ఈ యొక్క స్కూల్లో కాలేజీలో ఈ సబ్జెక్టులు లేనందువలన ఇది కొత్తగా అయిపోతుంది. ఎక్కడ చెప్పనందువలన ఇవన్నీ కూడా మనకు ఈ సబ్జెక్టుగా కొత్తగా అనిపిస్తుంది. ఆ పూర్వంలో ఆధ్యాత్మిక సబ్జెక్టులే ఉండేది, సంస్కృత భాషనే ఉండేది. కనుక ఆటోమేటిక్ గా గొప్ప గొప్ప పండితులు ఉండేది. ఇంత చదువుకున్నారనుకో, సంస్కృతం వచ్చు కాబట్టి రామాయణ, భారత, భాగవత, ఇతిహాస, పురాణాలు, వేదం, వేదాంతం ఏది చదివినా సంస్కృతంలో ఉంటది కాబట్టి వ్యాకరణానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం సంస్కృతం చదివితే వ్యాకరణం ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ లో అన్ని పుస్తకాలు ఉన్నాయనుకో, ఇంగ్లీష్ మన ఇప్పుడు మంచి గ్రామర్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి కష్టం ఉండదు కదా. అలాగే ఇది కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుండే అనమాట. కనుక ఇంకా మీకు నెక్స్ట్ ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి. స్వామీజీ, నాది ఇంకో ప్రశ్న. ఇప్పుడు హఠయోగం చేసేటప్పుడు స్వామీజీ, నేను సామాన్యంగా ఏం చేస్తానంటే హఠయోగం చేసేటప్పుడు 5 బ్రెత్స్ లైక్ డీప్ బ్రెత్స్ తీసుకుని వదలటం అలా చేస్తా ఉంటాను ప్రతి ఆసనానికి. తర్వాత అప్పుడు ఆసనం మారుస్తాను. అయితే ఆ 5 డీప్ బ్రెత్స్ బదులు భస్త్రికలో కూడా చేస్తున్నాను. అంటే లైక్ ఇప్పుడు సూర్య నమస్కారం కన్నా లైక్ ఏదైనా ఆసనం చేసేటప్పుడు నేను భస్త్రిక చేసినట్టు చేస్తున్నాను. అంటే లైక్ భస్త్రిక ప్రాణాయామం మనం సామాన్యంగా స్థిరాసనంలో కూర్చొని చేస్తాం కదా, అలా కాకుండా హఠయోగం చేసేటప్పుడు భస్త్రిక ప్రాణాయామంలా చేస్తున్నాను. అలా చెయ్యొచ్చు అంటారా? లేదు. ఈ భస్త్రిక ప్రాణాయామ, కపాలభాతి ఇవన్నీ ఒక స్థిరమైన ఆసనంలో వజ్రాసనం కూర్చో, సిద్ధాసనం కూర్చో, మీరు సుఖాసనంలో కూర్చోండి, కాలు జాపుకొని అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎక్కువ వేరే ఆసనాల్లో చేయకూడదు అది. అయితే ఈ యొక్క భస్త్రిక నేను ఎందుకు చేయాలని తెలుసుకొని చేయాలి. ఏదైనా కానీ అన్ని చేస్తే లాభం వచ్చేస్తావేమో అనకుండా, మనకు ఇప్పుడు కొన్ని ఉన్నాయనుకోండి, ఇప్పుడు సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు భస్త్రిక హెల్ప్ చేస్తుంది. అలాగే ఊపిరితిత్తులు బలహీనతగా ఉన్న వాళ్ళకి అలాగే శరీరంలో విపరీతమైన వాతం ఉన్న వాళ్ళకి, స్థూలకాయం ఉన్న వాళ్ళకి ఈ భస్త్రిక హెల్ప్ చేస్తుంది. భస్త్రిక చేయడం వలన ఈ అన్ని ప్రాబ్లమ్స్ తీసేస్తుంది. ఇంకా కొంచెము ఆ విధంగా మనకి ఏది అవసరం అనేది దాన్ని బట్టి చూసుకోండి. ఆసనాలు మీకు అవసరం ఉన్నన్ని ఫ్రీ టైంలో కొన్ని ఆసనాలు వేసుకోవచ్చు. కొంచెం శరీరం కూడా ఫిట్నెస్ వస్తుంది. ఎందుకంటే మీరు శరీరానికి ఎక్సర్సైజ్ కూడా అవసరమే. మరి డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. మంచి ఫిట్నెస్ ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, తేలిక ఉంటుంది. ఎప్పుడు సిస్టమ్ మీద కూర్చోవడమే ఉంటుంది మీకు సాఫ్ట్వేర్ లో గనక కొంత శరీరానికి పరిశ్రమ అవసరమే. కొన్ని ఆసనాలు ఇది చేస్తే ఎనర్జెటిక్ గా మనం రోజంతా మంచి యాక్టివ్ గా పనిచేస్తాము. సాధన చేయాలంటే ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్య మూలముత్తం అని హఠయోగ ప్రదీప్ గా చెప్తుంది. ధర్మార్థ కామ మోక్షాలు పొందాలంటే ఏముండాలయ్యా? ఆరోగ్యం ఉండాలి. వ్యాపారం చేయాలంటే ఒకే దగ్గర చైర్లో కూర్చొని ఒక 12 అవర్స్ 8 అవర్స్ కూర్చోనడానికి శరీరం సహకరించాలి. ఇప్పుడు మీరు ఉద్యోగం జాబ్ చేయాలంటే మీ శరీరం సహకరిస్తేనే అక్కడ కూర్చొని బాగా జాబ్ చేయగలుగుతారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు జాబ్ సరిగ్గా చేయకపోతే మీ జాబ్ నుంచి తీసేస్తారు. కనుక మరి జాబ్ చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, అంటే ఒక మంచి రుచికరమైన భోజనం ఒక 1/2 కిలో తిని జీర్ణించుకోవాలంటే కూడా డైజెషన్ సిస్టమ్ అద్భుతంగా పనిచేయాలి. ఇప్పుడు ఒక్కొక్క యోగి కిలో నెయ్యి తాగి డైజెషన్ చేసి చూపిస్తున్నాడు, గ్రైండర్ లాగా తిప్పి చూపిస్తున్నాడు. ఎందుకు? మామూలు వాళ్ళకి ఓహమ్మో నేను 10 గ్రామ్స్ తిని జీర్ణించుకోలేను, గ్యాస్ పట్టుకుంటుంది అండి అంటారు. మరి అటువంటిది ఆయన కేజీ నెయ్యి దాగి కూడా ఎందుకు గ్రైండర్ తిప్పినట్టు దాన్ని ఇది చేస్తున్నాడు, జీర్ణం చేసి చూపిస్తున్నాడు. అంటే ఆ విధంగా అంత డైజెషన్ సిస్టాన్ని యోగి పని చేయించగలుగుతాడు. దాన్ని ఇంత ఆహారం ఇచ్చినా శరీరము తయారయ్యేటట్టు కేజీ కూడా తిని చూపించగలుగుతాడు. ఓ 2 రోజులు ఆహారం 3 days తినకుండా కూడా లో బీపీ రాదు, ఏమి కాదు. అంటే అతనికి అడ్జస్ట్ శరీరము ఎలాగైనా అన్నిటికీ ఓర్చుకునే శక్తిని కలిగించారు. కనుక దీని వలన ఒకటి ఏంటిదంటే మంచి జీర్ణ శక్తి పనిచేస్తుంది, శరీరం దృఢంగా ఉంటుంది, హెల్తీగా ఉంటాము, హెల్త్ ఇష్యూస్ రావు. కనుక ఇప్పుడు మనము ఏది చేయాలన్నా ఆరోగ్యం ఉండాలి. మోక్షం కావాలని కోరిక ఉంది, మరి ధ్యానం చేయడానికి శరీరం సహకరించాలి కదా. కాసేపటికే కాళ్ళల్లో తిమ్మిరి వచ్చే, లేకపోతే నిద్రలోకి జారుకుంటారు, లేకపోతే శరీరము ఒళ్ళు నొప్పులు ఉండే, కాళ్ళ నొప్పులు వచ్చే, మరి ధ్యానం ఏం చేయగలుగుతాం? ధ్యానం చేయాలంటే కూడా శరీరం సహకరించాలి కదా. సహకరించాలంటే యోగం తప్పకుండా ఉండాలి. కనుక మీరు జాబ్ చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఇవన్నీ మీరు మన పనులు మనం చేసుకోవాలన్నా, లేకపోతే మోక్షం పొందాలి అనే ధ్యానం చేసుకోవాలన్నా ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే యోగము తప్పకుండా చేయాలని హఠయోగ ప్రదీప్గా చెప్తుంది. కనుక ఈ క్రియాయోగం చేసే వాళ్ళకు వేరే యోగాలు చేయవలసిన అవసరం ఉండదు.
కానీ స్టార్టింగ్ లో కొంచెం ఆసనాలు వేసుకోవాలి అంటే వేసుకోండి, ఏం పర్వాలేదు, కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేసుకోండి. ఇదేమో నిరంతర ప్రాణాయామ క్రియాలో మనం 1 అవర్ 2 అవర్ కూడా చేయొచ్చు ప్రాణాయామ. 3 అవును. అవర్స్ 4 అవర్స్ కాదు 6 అవర్స్ కూడా ప్రాణాయామ చేయొచ్చు, నో ప్రాబ్లం. అవును స్వామి. గురుజీ ఒక కానీ ఒకే ఇంపార్టెంట్ రోజు క్వశ్చన్. కాదు ఒకే రోజు అంత చేయలేం కదా, క్రమంగా పెంచుకుంటూ పోతాం. ఇప్పుడు మనకు ఒకే రోజులో పిహెచ్డి చేయలేం కదా. అవును 1వ స్వామి. తరగతి 2వ తరగతి ఇలా పెంచుకుంటూ పిహెచ్డి వరకు మనకు తెలియకుండానే చేస్తాం కదా. అలాగే మనం 1 అవర్ నుంచి స్టార్ట్ చేస్తాం. 1 అవర్ నుంచి అలా పెంచుకుంటూ మనకు తెలియకుండానే సాధన పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఓకే. మధ్యలో కాలు మార్చుకోవచ్చు, మహాముద్ర వేయచ్చు, ఇంకా అలా చేయొచ్చు. అట్లా రోజంతా సాధన చేయాలంటే 1 అవర్ బ్రేక్ ఇవ్వడం, మళ్ళీ 2 అవర్స్ మెడిటేషన్ సాధన చేయండి, 1 అవర్ బ్రేక్ ఇవ్వండి. కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేసుకోండి, మీ శరీర స్థితిని బట్టి చూడండి. నెక్స్ట్ ఇంకా మీకు గురుగారు, సో త్రాటక అంటే మనము ఐ గేజింగ్ ఫర్ మైండ్ థాట్ అండ్ లైక్ బాగా ఆలోచనలు రాకుండా కట్టిపడేయటానికి మనము ఒక దీపాన్ని ఇలా పెట్టేసుకొని సో దీన్ని మనం వాచ్ చేయొచ్చా దీపాన్ని? దాన్ని ఇప్పుడు ఇంకొకటి దీంట్లో ఏదైతే ఉంటుందో ఈ క్రియాయోగము చేసే వాళ్ళకు ఇంకా అవన్నీ ఏమో అవసరం ఉండదు. అవసరం లేదు. ఓకే, అవసరం లేదు. కాకపోతే శాంభవి ముద్రలో ఉండి ధ్యానం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఓకే. అది కూడా త్రాటకమే కదా శాంభవి అంటే. అదే అంటే ఇప్పుడు మామూలుగా చాలా మంది కొత్తగా వచ్చేవాళ్ళు మాకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము, బాగా ఆలోచనలు వస్తున్నాయి, ఒక 2 అంటే దాని మీద నిమిషాలకి లోడ్ పడుతుంది. త్రాటకంలో ఏంటంటే లోడ్ పడుతుంది, శరీరం కళ్ళు గుంజుతాయి, కళ్ళు లాగేసినట్టుంటది, కళ్ళలో నీరు వస్తది, ఆ హెవీ లోడ్ పడుతుంది. ఇప్పుడు హెవీ లోడ్ పడడం వలన వాళ్ళ కాన్సల్టేషన్ థర్డ్ ఐలో నిలపగలుగుతారు. శాంభవి బెనిఫిట్ చెప్తా చూడండి. హెవీ లోడ్ పడుతుంది కళ్ళ మీద, హెవీ లోడ్ పడి ఇక్కడ అంటే 2 కళ్ళు తిప్పుకొని 3వ కన్ను వైపు తిప్పడమే శాంభవి అంటే. ఈ 2 కళ్ళని తిప్పుకొని 3వ నేత్రం వైపు చూస్తుండడం. ఇక్కడ జ్యోతినో సూర్యునో చూడకుండా ఈ 2 కళ్ళని తిప్పుకొని 3వ నేత్రం మీద దృష్టి పెట్టుకోవడమే శాంభవి యొక్క లక్ష్యము. దాని వలన విపరీతమైన లోడ్ పడి కళ్ళు ఎర్రగైతాయి, శరీరంలో ఉష్ణం పెరుగుతుంది, కళ్ళలో నీళ్లు వస్తాయి, వాబో నాకు కళ్ళు లాగేస్తున్నాయి అంటున్నారు. కంటి రోగాలు ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. అలా ఇది అవుతుంది. కాబట్టి స్టార్టింగ్ లో ఈ ముద్ర వేసుకొని చేయొచ్చు. కానీ చాలా మంది ప్రాణాయామలో శాంభవి వేస్తారు, అది రైట్ కాదు. అదే సో అదే అన్ని తెలిసి తెలియక చాలా మంది తప్పులు చేస్తా ఉన్నారు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది యోగాలు చెప్తున్నారు, కళ్ళు పైకెట్టుకుంటారు, బుస్సు అని పాము బుస కొట్టినట్టు శ్వాసను బుస కొడుతుంటారు. అది ఇప్పుడు ఆ శాంభవిలో ప్రాణాయామ చేయమని ఏ శాస్త్రంలో లేదు. అర్థమైంది. కాకపోతే కళ్ళు మూసుకో, కూటస్థ దృష్టి పెట్టుకొని హాయిగా ప్రాణాయామం ఎంత చెయ్యి. అందుకని అసలు యూట్యూబ్ ఓపెన్ చేసే గురుజీ మీరు చెప్పినట్టు తంత్ర యోగా అని, మంత్ర యోగా అని, కుండలిని యోగా అని, థర్డ్ ఐ యోగా అని, ఇది చేస్తామని అది చేస్తామని, అసలు ఎంత కన్ఫ్యూజ్ అంటే రియల్ యోగి అనేవాడు కరువైపోయాడు. నేను ఒకటే చెప్తాను, 2-3 ముక్కలు నేర్చుకొని వచ్చేసి మీరు అన్నట్టు ఇంకంతే. ఇంకా ఆ గబ్బు అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది, బాగా ఉంది. అసలు టూ మచ్. ఎందుకుంది అంటే నేను చెప్తున్నాను, మన తెలుగులో అన్ని గొర్రెలు ఉన్నాయి అన్నమాట. అది కరెక్ట్. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఒక అతి తెలివి పరులు ఒకరిద్దరు సంస్థలు నెలకొల్పి ఏం చేశారంటే ఆ మిస్లీడింగ్ ఇచ్చి కొన్ని వేల లక్షల కోట్ల మందిని మిస్లీడింగ్ ఇచ్చారు. ఈ కోట్ల మంది ఏం చేసిండ్రు అంటే ఒకరు నేర్చుకున్నాడు, ఒకడు పోయి 1000 మందికి మిస్లీడింగ్ ఇయ్యాడు, ఆ 1000 మంది పోయి మళ్ళా ఒక్కొక్కరు 1000 మందికి మిస్లీడింగ్ ఇచ్చే వరకు కొన్ని కోట్ల మంది అయిపోయిండ్రు. గురుజీ పర్పస్ మర్చిపోయారు. పర్పస్ ఈ యోగాలు మెడిటేషన్లు ఇవన్నీ ఎందుకు అనే పర్పస్ మర్చిపోయారు. నాకు మోక్షం కావాలనేది ఒకటే ఒక లక్ష్యం. దానికోసం ఏం చేయాలి? ఒక గురువుని అప్రోచ్ అయిపోయి ఒక సైంటిఫిక్ వే ఏదైతే ప్రూవ్ ఉంది. ఇప్పుడు మహా అవతార్ బాబా గారు ఉన్నారు, వారు అమరజీవి అయ్యారు. అదొక రోల్ మోడల్, అది చూజ్ చేసుకో. ఆయన గురువు ఎవరు, ఆయన పరంపర ఎవరు, వాళ్ళ ఋషులు ఎవరు, అంతే. ఇంకొకటి ఇప్పుడు వేరే వాళ్ళు కాదండి, ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తున్నారు నేను ఇది చేస్తా నేను అది చేస్తా అని చెప్పేసి. నీ గురువు ఎవరు? పోనీ నువ్వు జయించావా మృత్యువుని? నువ్వు జయించినప్పుడు నువ్వు ఎందుకు వచ్చి చెప్తున్నావు పబ్లిక్ కి? నీ చావే నీ చేతిలో లేదు, నువ్వు ఎట్లా చెప్తావు అందరికి? అంటే ఇక్కడ చూడండి, ఆ మృత్యువుని వదిలేయండి, కనీసము ఒక ఆసనంలో కూర్చొని ఆసన సిద్ధి ద్వారా ఒక 5-6 గంటలు ధ్యానం చేయమను, లేకపోతే నిద్రలోకి జారకుండా చేయమను, లేకపోతే 2-3 రోజులు తినకుండా చూపెట్టమను ఆహారము. లేకపోతే అంతెందుకు, ఇప్పుడు వాళ్ళు ఒక రైట్ మెడిటేషన్ చేసి చూపెట్టమని అంతే. ఇంకొకటి నేను చెప్తాను, ఒక ఫారినర్స్ ఏం చేస్తారు తెలుసా? ఒక బ్రెడ్ ఇచ్చినామనుకో ఎందుకు తీసుకోరు,
ఆ ఇండియన్ లెక్కన ఒక 50 రూపాయలు 60 రూపాయల బ్రెడ్ ఇచ్చినాం అనుకోండి, ఇస్తే తీసుకోరు. ఎందుకంటే దాని మీద చదువుతాడు, ఇది ప్రెస్సింగ్ బ్రెడ్, ఇంగ్రీడియంట్స్ ఇది ప్రెస్సింగ్ చేసింది మిషన్ తోటి, దీంట్లో కెమికల్ కలిసింది, 1 వీక్ 15 డేస్ ఇది పాడవదు, నేను తినను అంటాడు. ఎందుకు ఇది అంటే ఐ లైక్ మన దాని జర్మనీ బ్రెడ్ అంటాడు. జర్మనీ బ్రెడ్ అంటే ఏంటిదయ్యా అంటే అందులో కెమికల్ ఆర్గానిక్. లేకుండా 2 డేస్ లో పాడవుతుంది, 24 అవర్స్ లో ఎక్స్పైర్ అవుతుంది. అది ఆ 24 అవర్స్ లో ఎక్స్పైర్ అయ్యేది అది ఒరిజినల్ బ్రెడ్, అదే తింటాను అంటాడు. ఎందుకు మన వాళ్ళేమో రోడ్డు మీద ఏది కనిపించినా తీసుకొని తినేస్తాం, అవన్నీ చర్చ చేయం. ఒక టాబ్లెట్ ఇది వేసుకో అని ఇస్తే దాన్ని గూగుల్లో చర్చ చేసి ఇది నేను వాడను అంటాడు. ఇది అయితే వాళ్ళకి ఏమైనా జబ్బు చేస్తే ఫారిన్ యూత్ ఏం చేస్తారంటే ఇక్కడ నేచర్ ద్వారా అంటే నేచురోథెరపీ ద్వారా క్యూర్ చేసుకుంటారు. అంటే కొన్ని ఇప్పుడు ముక్కులో సైనస్ వచ్చినట్టుకో ఉప్పు నీళ్లు వేడి చేసి ముక్కు ద్వారా పీల్చి ఇట్లా పీల్చడము, లేకపోతే రకరకాలుగా ఇట్లా దగ్గు సర్ది వస్తే పసుపు అలాగే మన అల్లము తులసి ఇవన్నీ మరిగించుకొని బెల్లం వేసి తాగడము, ఇట్లా నేచురోథెరపీ ద్వారా, ఆయుర్వేదం ద్వారా, నేచురోథెరపీ ద్వారా, యోగ ద్వారా తగ్గించుకోనికే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళు ఈ కెమికల్ ఈ టాబ్లెట్ అక్కడ ఆయుర్వేదం దొరకదు గనక కెమికల్ ఈ టాబ్లెట్లు వాడి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్లు వచ్చేసి అది దండం పెడుతున్నారు ఇప్పుడు. అంటే వీళ్ళు అల్లోపతి మెడిసిన్ కానీ లేకపోతే కెమికల్ తో కూడిన ఫుడ్ కానీ అవాయిడ్ చేసేసి సాధ్యమైనంత వరకు నేచర్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఆ వండనివి రా ఫుడ్ తీసుకునే వాళ్ళని నేను చాలా మంది అంటే ఆధ్యాత్మికంలో వచ్చిన ఫారినర్స్ ని నేను గమనించింది ఏంటిదంటే ఇది. ఎందుకంటే మనం అదే ఇండియాలో వాళ్ళు ఏడబడితే ఆడ స్ట్రీట్ ఫుడ్ తిని పడేస్తారు, దాని మీద ఏమి చదవరు, ఏం చూడరు. వాళ్ళు ప్రతి ఒక్కటి చదివి చూస్తారు. అదే ఫ్రూట్స్ కి అయితేనేమో దాన్ని కడిగి తీసుకోవచ్చు, దానికి ఏం పెద్దగా ఇది ఉండదు. వండిన ఫుడ్ కోసమే ఇవన్నీ చూస్తారు వాళ్ళు. కనుక ఈ విధంగా సాధ్యమైనంత వరకు మనం తీసుకునే ఆహారమే ఔషధంగా ఉండాలి. తీసుకునే ఆహారమే ఔషధం కనుక ఆహార నియమాలు ఇవన్నీ పాటిస్తే మనం ముందుకెళ్తాం. ఇప్పుడు ఒకటి ఏంటిదంటే పోనీ వీళ్ళు ఏమైనా సేవ చేయడానికి వస్తున్నారా అంటే డబ్బు సంపాదనకి. అది సరే తప్పది. పోనీ ఒకటి ఏంటంటే ఆడ ఒక 2 ముక్కలు నేర్చుకుంటాడు, ఈడ 2 ముక్కలు నేర్చుకుంటాడు, ఎవరి పేరు చెప్పడు. నాకు నైట్ కళలో వచ్చి దీక్ష ఇచ్చారు, లేకపోతే నాకు ఇది వచ్చింది అది వచ్చింది అని ఆ యొక్క అనుభూతులు ఇవి ఏదేదో పిచ్చి పిచ్చి అనుభూతులు చెప్పేసి ఓ పరంపరకు మర్యాద ఇవ్వకుండా కేవలం డబ్బు కాన్సెప్ట్ సంపాదించడం మీద దృష్టి పెట్టేసి వాళ్ళని ఎట్లా గుండు కొట్టాలి, సంపన్నులని తెలివైన వాడిని ధనవంతుని బుట్టలు వేసి ఎట్లా బుట్ట ఈజీగా బోల్తా కొట్టియగలుగుతాం అనే కాన్సెప్ట్ తోటే వస్తున్నారు తప్ప వాళ్ళకు మేలు చేయాలి. అమెరికాలో ఎలా తయారైపోయారంటే గురూజీ, ఇప్పుడు ఎలా తయారైపోయారంటే ఒక స్వామీజీ, గురూజీ ఒక ఇంపార్టెంట్, ఒక స్వామీజీ వస్తే పాద పూజ చేస్తే $10,000 పిచ్చోళ్ళు ఉన్నారు డబ్బులు ఇచ్చి కాలు పట్టుకోవడానికి. అంత పెద్ద యూజ్లెస్ సొసైటీ తయారైపోయింది. అసలు ఒరిజినల్ గా ఏంటి, ఒక గురువును కాలు పట్టుకోవడానికి $10,000 ఇవ్వాలా? ఎందుకు? నేను అగనిస్ట్ కాదు ఎవరికి, కానీ నేను ప్రాక్టికల్ గా మాట్లాడతా. టెంపుల్ కి వెళ్తావు $250, $1,000, $2,000, $3,000 ఎందుకు? అవన్నీ సరే అక్కడ అండి, మీరు లోకల్లో సెటిల్ అయినరు, మీరు ఇయ్యగలుగుతాడు. కొత్తగా వచ్చిన ఎన్ఆర్ఐకి వాడికి రూమ్ రెంట్, పిల్లల ఫీజులు, వాడికి తిండికి కూడా సరిపోదు. ఇద్దరు భార్య భర్తలు జాబ్ చేస్తేనే కొంత $10 మిగులుతాయి. ఒకరు జాబ్ చేస్తే ఆడికే సరిపోతాయి. మరి బీదవాడి పరిస్థితి ఏంటిది? ఇంకా బీదవాడికి గురువు గారి కాళ్ళు పట్టుకోకపోతే మోక్షం రాదా? మానసిక వీక్నెస్ పెట్టుబడి అంతే. కరెక్ట్ చెప్పారు. ఇంకొకటి చాలా మందికి బీపీ షుగర్లు ఉన్నాయి. నేను తగ్గిస్తా గురూజీ. ఇప్పుడు మీరు చెప్పిన నియమాలు నేను చేసి నేను చూపించాను, నేను సైంటిఫిక్ గా ప్రూవ్ చేశాను. నా దగ్గర డాక్టర్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫాలో అయితే షుగర్ బీపీ రావు. నేను ఒకటే చెప్తున్నాను అయ్యా, ఇప్పుడు ఈ పాద పూజలకు $1,000 తీసుకున్న వాళ్ళకు ఉండే బీపీ షుగర్లు తగ్గించబడి, వీళ్ళు ఏంటంటే మాకేదో పుణ్యం వస్తుంది, మా రోగాలు పోతాయి, మా కష్టాలు పోతాయని కదా. మీకుండే బీపీ షుగర్ ని హీలింగ్ చేసి తొలగించుకోండి. చాలా మంది కుండలిని యోగా నేను హీలింగ్ చేస్తాను అంటున్నారు కదా. ఆయనకే ఒక్కొక్కరు 100 కిలోలు ఉన్నోళ్ళు కూడా ఉన్నారండి, మరి ఘోరం. కరెక్ట్. వాళ్ళ పొట్ట చూస్తే చెప్పొచ్చు, వాళ్ళ పొట్ట చూస్తే చెప్పొచ్చు. ఇంకొకటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ బీపీని నేను హీలింగ్ చేసి తొలగిస్తా, నా బీపీ మాత్రం నా కర్మ అంటాడు. అర్థమైందా? నా షుగర్ మాత్రం నా కర్మకు వచ్చింది, మీకు అందరికి షుగర్లు మాత్రం తొలగిస్తా హీలింగ్ చేసి. నా ఊబకాయం మాత్రం నేను తగ్గించుకోలేను, మీ అందరి ఊబకాయం హీలింగ్ చేసి తొలగిస్తాను. మీ హార్ట్ ప్రాబ్లమ్స్ తీసేస్తాను, నా హార్ట్ ప్రాబ్లం మాత్రం అలాగే ఉంటది. కిడ్నీలు కొట్టేసిన కిడ్నీలు రీస్టోర్ చేస్తామని. ఇప్పుడు
మీ ఆకలికి నేను ఒక మూలిక ఇస్తాను, నా ఆకలికి ఇంత అన్నం పెట్టండి, అమ్మా భిక్షాంది అని తిరిగాడంట. ఆ మూలిక తిని ఆకలి పోగొట్టుకోవచ్చు కదా, ఇల్లు ఎందుకు కరెక్ట్. తిరగాలి భిక్షగాడి లాగా? అదే ఒకటే లక్కీ ఇది లాటరీ ఒక లక్కీ ఫ్యాషన్ లాటరీలు అన్నట్టు, ఇది ఒక అమ్ముకుంటాడు. అందుకనే నేను ఏమంటారంటే మాస్టర్స్ కాదు వీళ్ళు చీటర్స్ అంటాను. కరెక్ట్. అంటే కనుక ఈ ఈ విధంగా ఈ యొక్క ఈ విధంగా ఒకటే నీ తల్లిదండ్రులు నీ నుంచి ఏం ఆశిస్తున్నారు? నా పిల్లవాడు గొప్పవాడు కావాలి, నా పేరు తీసుకొని రావాలి అని రిటర్న్స్ ఏం ఆశించరు. ఒక ఒక సద్గురువు అంటే రియల్ గురువు, ఒక నిజమైన సద్గురువు అంటే తగిలించుకుంటే సద్గురువు అయిపోడు. రాముడి పేరు తగిలించుకుంటే రాముడు అయిపోడు, సద్గురు అని తగిలించుకుంటే సద్గురు అయిపోడు. మాస్టర్ అని తగిలించుకుంటే వాడు 1వ తరగతి ఫెయిల్ అయినవాడు మాస్టర్ అని తగిలించుకుంటే మాస్టర్ కాలేడు. ఒకటి ఏంటిదంటే ఇక్కడ నిజమైన సద్గురు ఎదుటి వ్యక్తి నుంచి రూపాయి ఏం ఆశించడు, పాద పూజలు ఆశించడు, తులాభారం అంటారు, గోల్డ్ తోటి ఇవ్వాలి. మీకు తెలియదు, గురువు గారు 60 కేజీలు బంగారం ఉంటే 60 కేజీల బంగారం ఇవ్వాలి. గురువు గారు తూకం వేస్తారు కదా, ఎంతమందికి అమ్ముడబోతారు? ఒక ఆయన బెల్లం తూకం వేసే, ఒక నోట్లు తూకం వేసే, ఒక ఆయన డబ్బులు తూకం వేసే, ఒక ఆయన డాలర్స్ తూకం వేసే, ఒక ఆయన గోల్డ్ తూకం వేసే, ఒక ఆయన వెండి తూకం వేసాడు. అంటే తులాభారం అంటారు. అంటే తులాభారం అంటే వాళ్ళకి అమ్ముడపోయినట్టే కదా, ఎంతమందికి అమ్ముడబోదాం? అంటే పోనీ ఇక్కడ చూడండి, ఇవన్నీ తీసుకుపోయి సమాజానికి ఏమన్నా ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? ఈ డబ్బులన్నీ తీసుకొని ఏం చేస్తున్నారంటే ఆ మహా కోటీశ్వరుడికి రియల్ ఎస్టేట్ దందాకి, స్మార్ట్ సిటీలు కట్టుకోవడానికి, కంపెనీలు పెట్టుకోవడానికి వాళ్ళ చేతిలో పోస్తే ఆయన వాళ్ళ పిల్లల పేరు మీద పెట్టుకొని స్వామీజీకి గుండు కొట్టేస్తున్నాడు. అర్థమైంది కదా? అవును అవును గురించి. కనుక ఈ విధంగా ఇలా జరుగుతుంది. ఇదంతా ఎటుపోతుందో ఆధ్యాత్మికం ఎక్కడ తెలుస్తలేదు. నిజమైన గురువు తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏం ఆశించరు, నిజమైన గురువు ఏమి ఆశించడు శిష్యుల నుంచి, గుర్తుపెట్టుకోండి. నేను ఆ స్టేజ్ నేను గుర్తించి మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చాను ఈ రోజు. నేను ఇక్కడ మీతో చూడండి, మాట్లాడడం కోసం. ఇక్కడ చూడండి 18 years నుంచి రన్ అవుతుంది, ఒక చందా బుక్ తోటి తిరగలేదు. స్వామీజీ సమస్యలు ఇక్కడ స్టేజ్ మీద కూర్చొని 1000 మందికి వస్తారు ప్రతి పౌర్ణమి దీక్షలు. 1000 మందికి ఇచ్చినప్పుడు ఈ నడపలేకపోతున్నా, ఇది సమస్యలో ఉంది, మీరు ఆదుకోండి సంస్థని, ఇది సంస్థ మీది, ఇది మీకు అని, ఇది మీది, ఇది ఆదుకోండి అంటే సంస్థ మీది అని చెప్తాం, కానీ దీన్ని ఆదుకోండి అని మాత్రం చెప్పడం అనేది ఉండదు. ఇక్కడ ఏమి చేతితోటి ఇలా ఉండొద్దు, ఋషి చేతి ఇలా ఉండాలి. భిక్షగాడివా ఇలా ఉండడానికి? ఇలా ఉండాలి. ఋషి అంటే ఇలా ఉండాలి, భిక్షగాడివి అయితే ఇలా ఉండాలి. మరి కనుక ఆ విధంగా ఋషులు అనే వాళ్ళు ఇలా ఉన్నది. తక్కువ ఆశించి ఎక్కువ సేవ చేసిన వాళ్ళే ఋషులు. అర్థమైంది కదండి? కనుక మఠం చిన్నగా ఉండాలి, సేవ ఎక్కువ ఉండాలి. ఏది 1000 ఎకరాలు పొలం మఠాలు ఉండి హెలికాప్టర్లు ఉంటే కాదు పెద్ద గురువు. హృదయం విశాలంగా ఉండాలి, దయా దాక్షిణ్యం ఉండాలి, ఫ్రీ సర్వీస్ చేయాలి, మఠం చిన్నగా ఉండాలి, సేవ ఎక్కువ ఉండాలి. నేను శాండియాగో వెళ్ళాను గురూజీ. శాండియాగోలో చిన్నగా ఉంటది ఆశ్రమం, జస్ట్ వెరీ సింపుల్, అంత పెద్దగా ఏముండదు. కానీ అక్కడ ఏముంటది అనేది కాదు ఇంపార్టెంట్. స్వామీజీ నాది ఇంకొక ప్రశ్న స్వామీజీ. ఇప్పుడు శాంభవికిను దీనికి తేడా ఏంటి స్వామీజీ? శాంభవి ముద్రకిను మనం కూటస్థం మధ్యన మనం కాన్సన్ట్రేట్ చేసే దానికి తేడా ఏంటి స్వామీజీ? రెండింటిని కళ్ళు పైకే పెడతాం కదా. నేను ఒకటే చెప్తా చూడండి, కళ్ళు మూసుకున్నప్పుడు చాలా సుఖకరంగా మనము ధ్యానం కుదురుతుంది, ఏ లోడ్ పడదు ఎక్కువ. అంటే కాన్సల్టేషన్ తలడైలో నిలిపినప్పుడు అక్కడ కొంచెం కొత్త వాళ్ళకి రైట్ మెడిటేషన్ చేసినప్పుడు ఇట్లా లోడ్ పడే అవకాశం ఉంటుంది కొద్దిగా. ఈ యొక్క శాంభవి ముద్రలో కళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు, శరీరంలో వేడి ఉన్న వాళ్ళు, అలాగే ఈ యొక్క మన ఇక్కడ శరీరంలో వేడి ఉన్న వాళ్ళు కానీ, అలాగే కంటి జబ్బులు ఉన్న వాళ్ళకు కానీ, కొత్త వాళ్ళకి కొంత లోడ్ ఎక్కువ పడి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కళ్ళు మూసుకొని చేసే మెడిటేషన్ సుఖమైన మెడిటేషన్, ఇంట్లో కష్టం లేదు, ఏ ఇబ్బంది లేదు. శాంభవి ముద్ర హఠయోగం కిందకి వస్తుంది. కానీ ఇది ఈ కేచరి ముద్రలో ఉండి శాంభవి ముద్ర వేసుకోవాలి, అప్పుడు బాడీలో హీట్ పెరగదు. ఒకవేళ నాకు శరీరం సహకరిస్తుంది వేయగలుగుతుంటే శాంభవి ముద్ర వేస్తే కేచరి ముద్రలు తప్పకుండా, లేకపోతే హీట్ పెరుగుతుంది శరీరంలో. సో శాంభవి ముద్ర కళ్ళు కొంచెం హాఫ్ క్లోజ్డ్ ఉంటాయా స్వామీజీ? నాకు తెలియదు, అదే అందుకే అడిగాను. రెండు కళ్ళని తిప్పి 3వ నేత్రం వైపు ఉంచుకోవాలి అంతే. నేను చూపించాలా గురూజీ మీ పర్మిషన్ తో? పర్వాలేదు, దానికి ఏముంది. కానీ ఇప్పుడు క్రియాయోగంలో ఏం కొత్త ప్రయోగాలు చేయవలసిన అవసరం లేదు. ఏది ఎప్పుడు అవసరమో నేను దాన్ని అప్పుడు ఇస్తుంటాను. అర్థమైందా? ఓకే స్వామి. ఏది ఎప్పుడు అవసరమో అది అప్పుడు ఇస్తుంటాను మీకు. రియల్ గా ఉపయోగపడేది నేను ఎందుకు మిస్ చేస్తాను మీకు? అర్థమైంది కదా? మీ దగ్గర సొంతాన్ని మీ సొంతాన్ని తీయండి.
ఆ? అండ్ ఇంకోటి స్వామీజీ, ఇప్పుడు రూమ్ లో ఉంటుంది చూపు. ఆ, భస్త్రికాకి మీరు బెనిఫిట్స్ చెప్పారు. కపాలభాతికి బెనిఫిట్స్ ఏముంటాయి స్వామీజీ? కపాలభాతి భస్త్రిక ఇంచుమించు ఒకే రకమైన బెనిఫిట్స్ ఇస్తాయి. ఓకే. కాకపోతే ఈ యొక్క అంటే కపాలభాతి వలన మనకు ఈ యొక్క అంటే జీర్ణశక్తి ఎక్కువ పెరుగుతుంది. ఆహా! అలాగే ఈ యొక్క దీన్ని ఏమంటారు, మన మణిపూరక చక్రములో అక్కడ ఎక్కువ మనకు దాన్ని అక్కడ క్లీన్ అవుతుంటుంది. ఓహ్! అలాగే మనకు అంటే ఈ యొక్క మూలాధారం నుంచి కపాలం వరకు కదలికలు వస్తాయి. అక్కడ ఓహ్! యాక్టివేషన్ అవుతుంది కపాలభాతిలో. ఓకే. అర్థమైంది స్వామీజీ. ఆ. నేను మీ హఠయోగ ప్రాక్టికల్ వీడియో అదంతా చూసాను. సో, బేసిక్‌లీ అందులోంచి కొన్ని ఫాలో అవుతున్నా అన్నమాట నేను అయితే బేసిక్‌లీ. నేను 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 ఒకటే ఏమిటిదంటే హఠయోగం అంటే అందరూ చేయగలిగేటిది కాదు. అవును. కొన్ని వాళ్ళు ఉల్టా చేస్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. కొంతమంది ఏంటంటే మహానుభావులు ప్రయోగం చేస్తారు. అవును. ప్రయోగం చేయడం వలన ఏం చేస్తా అంటే ఆసనం వేస్తుంటే ఇప్పుడు జిమ్‌కి పోయినప్పుడు ఏదైనా వస్తువు పడితే కాలు చేతులు ఇరిగిపోతాయి. లేకపోతే పట్టుకుంటాయి. అలాగే ఇప్పుడు ఇంకా కొన్ని ఆసనాలు వేస్తుంటే చెయ్యి స్లిప్ అయింది అనుకోండి, కాలు చేతులు పట్టుకొని పోతాయి. పెద్ద వయసు వాళ్ళు ఆసనాలు వేయలేరు. చిన్న పిల్లలు కూడా కొంతమంది వేయలేరు అనుకో. స్థూలకాయం ఉన్నోళ్ళు వేయలేరు ఆసనాలు. కొన్ని ప్రాణాయామాలు ఈజీ గనక ప్రాణాయామాలు అయితే కొన్ని చేయగలుగుతారు. అవును. ఉల్టా చేశారనుకో, ఉల్టా చేస్తే కూడా అది మన ఇది నడవదనమాట కొంచెం. ఎందుకంటే మన కొంత ఇబ్బంది కూడా అవుతుంది ఉల్టా చేస్తే. అవును ఎందుకంటే స్వామి. యోగం పోయి రోగం అవుతుంది. అదే క్రియాయోగం అనేది సైంటిఫిక్, సైడ్ ఎఫెక్ట్ రాదు. అలాగే వీళ్ళకు మన క్రియాయోగం అనేది చాలా శాస్త్రీయమైనది, ఎఫెక్ట్లు రాదు. చిన్నపిల్లలు, వృద్ధులు, ముసలోళ్ళు, అన్నోళ్ళు అందరు చేయొచ్చు, వృద్ధులు చేయొచ్చు, అవును అందరు స్వామి. చేయొచ్చు. అవును. ఇందులో మనకు ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఎటువంటిది ఇది సైంటిఫిక్ గా ఉంటుంది. అయితే ఇందులో హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగంలోని మెయిన్ పాయింట్స్ తీసుకొని ఇది ఇది తయారు చేశారనమాట. ఇవన్నీ చేశారు కనుక ఇందులో ఎలాంటి ఇది లేదనమాట. అంటే హఠయోగంలోని కొన్ని ముద్రల్ని హఠయోగ, రాజయోగం అంటే ప్రాణాయామం. ఇక్కడ రాజయోగంలోని ప్రాణాయామం తీసుకున్నారు, హఠయోగంలోని ముద్రలు తీసుకున్నారు, లయయోగంలోని ధ్యానాన్ని తీసుకున్నారు, ఆ హఠయోగ, రాజయోగ, మంత్రయోగంలోని మంత్ర జపం తీసుకున్నారు. ఈ నాలుగిట్లకెళ్ళి ఈ కడివడి పెరుగులోకి వెళ్ళి పిడికడి వెన్న తీసి ఇచ్చినట్టుగా వీటి అన్ని సారం తీసి మనకు అందించారు. ఇది సింపుల్ గా మనం మోడిఫై చేసి సింపుల్ గా మనకు అందించారు. ఇంకా దీన్ని ఇంకా వేరే పద్ధతులు అన్నిటి సారాన్ని ఇంట్లో ఇచ్చారు. ఇంట్లో ఇంకా మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్కువ ఇది చేస్తుంటే ఆటోమేటిక్ గా మనిషికి ఆరోగ్యము, శాంతి, ముక్తి అన్ని ప్రసాదిస్తుంది. ఇది ఫ్లైట్ వే అంటారు పరమహంస యోగానంద గారు, దీన్ని ఫ్లైట్ వే అంటాడు. అలాగే ఇది ఇంకొకటి సైంటిఫిక్ గా ఉంటుంది, అలాగే ఫ్లైట్ వే అని చెప్తారు. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికంలో ఉపదేశం అంటే చాలా మటుకు చెవులో మంత్రం చేతిలో రూపాయి కాడికే వచ్చింది. ఇప్పుడు చేతిలో రూపాయి పెడితే చెవులో మంత్రం చెప్తా అంటారు. కనుక ఉపదేశం అంటే చెవులో మంత్రం చెప్పే వరకే ఉంటుంది, కానీ అది ఇన్కంప్లీట్. ఇప్పుడు మనం సంధ్యావందనం చేస్తే కూడా ఇప్పుడు గాయత్రి మంత్రం జపం చేస్తారు. ప్రాణాయామలో గాయత్రి చేయాలనేది ఒక రూల్ ఉంది. ఇప్పుడు అది చెప్పట్లేదు. ముక్కు పట్టుకోండి, చేయి అడిగేసేయండి, ప్రాణాయామం అయిపోయాయి. పూజల్లో కర్మకాండాల్లో కూడా ప్రాణాయామ వినియోగ అంటారు. సంకల్పం చెప్పుకుంటాం కదా, సంకల్పం చెప్పిన ప్రతి దాంట్లో ఏ కర్మకాండలో అయినా సంకల్పం చెప్పుకున్నప్పుడు ప్రాణాయామ వినియోగ అంటారు. ప్రాణాయామ వినియోగం అంటే అక్కడ కొన్ని ప్రాణాయామాలు చేయాలని. మరి కర్మకాండాల్లో ప్రాణాయామం ఎందుకు జోడించారు? ప్రాణాయామతోటి మనసు ఏకాగ్రత అవుతుంది. అప్పుడు చేసే కార్యాన్ని చక్కగా ఏకాగ్రతతో చేసి చక్కగా ఫలితం 100% చక్కటి ఫలితం పొందుతాం. మనం పక్కవాడి ఆల్ టికెట్ నెంబర్ వేస్తే పక్కవాడికి మార్కులు వెళ్ళిపోతాయి, మనకు కాదు వచ్చేది. కనుక మనం మనసు నిలపక చేసే వాళ్ళకు అంటే భక్తి లేని పూజ పత్రి చేటు అంటాడు ఎవరు, వేమన యోగి. పత్రి అంటే బిల్వ పత్రం గాని, పూలు, పండ్లు గాని, ఇవన్నీ వేస్ట్. మన మనసు నిలపక చేసే పూజతోటి టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అంటాడు. కనుక అలాగే ఈ యొక్క మనం మనసు నిలపకుండా చేసే ధ్యానం తోటి పెద్దగా బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే దాని వలన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఇప్పుడు చాలా మటుకు మిస్లీడింగ్ చేయడం వలన ధనం వేస్ట్ అవుతుంది. మనం కూర్చొని నిద్రపోవడం వలన టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ పైగా వంగి కూర్చోవడం వలన నడుము నొప్పులు, మెడ నొప్పులు వచ్చేసి దాంతో కొన్ని ఇబ్బందులు కూడా అవుతున్నాయి. చాలా మంది ఇక్కడికి వచ్చి ఏడుస్తుంటారు. అక్కడ ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనే దాంట్లో నోట్బుక్ లో రాస్తారు వాళ్ళకి వచ్చిన సమస్యలు, వాళ్ళు తిరిగిన ప్లేసులు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సామాన్యులు గారండి. 100 వలలు, ఒక్కొక్కరు 100 వలలు కొరికేసుకొని వచ్చిన చేప లాంటి వాళ్ళు, వలలు కొరికేసి వచ్చిన చేప లాంటి తెలివైన వాళ్ళు వీళ్ళు. అర్థమైందా? ఎన్నో గ్రంథాలు చదివి ఎందరినో కలిసి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ చేసి అక్కడ చేసి ప్రయోగాలు చూసి వచ్చిన వాళ్ళు. ఎవరైనా పోగానే 2 చేతులు చాపుతారంట.
ఒక ఆయన డొనేషన్ రాయమని బుక్ ఒక ఆయన ముందులో పెడతాడంట, ఒక ఆయన పణుసు రాయమని చెప్తాడంట, క్లాస్ చేసినావు కదా అని. ఇంకొక ఆయన ప్రచారం చేయమని చెప్తారంట, ఇంకొకరేమో ఇది చేసేస్తారు. మొత్తం మీద శిష్యుడు బాగా సౌండ్ పాటినా లోపల ఇంట్లోకి పోయి ఉపదేశమే, గుండు కొట్టడమే. అర్థమైంది కదా? అవును స్వామి. లేనాదేనా బంధు ఫిర్బి ఆనంద్. అర్థమైందిగా? అవును ఆ స్వామి. కనుక ఆ విధంగా సాధన చేయండి, తరించండి. ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవాలి ఏముండవు. కనుక ఇప్పుడు బాగా సాధన చేయండి, తరించండి. అలాగే మన ఏం ప్రయోగాలు చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు సరే మీకు ఏదైనా ఆసనాలు అవసరం అనిపిస్తే కొన్ని ఆసనాలు ఫ్రీ టైంలో సూర్య నమస్కారాలు వేసుకోండి. ఇంకా కొన్ని రకాలవి చేయండి. ఏమి మంచిదే ఆరోగ్యానికి. ఈ క్రియని చక్కగా ఇప్పుడు పోనీ అదే నేను ఒకటే చెప్తున్నా, మీకు అంత ఎక్కువ టైం ఉంటే ఈ క్రియని ఉదయం 3 hours చేయండి, సాయంత్రం ఒక 2 hours చేయండి, 5 hours చేసినట్టే. ఇంకా రిజల్ట్ చూడండి, ఒక 6 months కంటిన్యూ చేసి చూడండి. ఇంకా మీకు ఏ యోగాలు అవసరం ఉండదు. ఓకే స్వామి. ఇప్పుడు ఇంకొకరు చూడండి, స్వామి కర్మకాండలు తెలుసు, వేదాంతము విచారణ చేసినాము, హఠయోగం చేసినాము, ఈ ప్లస్ ఏమంటారు ఇవి మన కర్మకాండలు తెలుసు, అన్ని భగవంతుడి కోసం యాత్రలు చేసినాము, ఉపవాసం చేసినాము, యజ్ఞాలు చేసినాము, పూజలు చేసినాము, స్తోత్రాలు రాసినాము, భగవంతుడి గురించి ఎన్నో భజనలు రాసినాను, భజనలు పాడినాను. అన్ని భగవంతుడి కోసం నవవిధ భక్తులు ఆచరించినాను, సప్తజ్ఞాన భూమికలు ఆచరించినాము, సప్త సాధన చతుష్టయం ఆచరించినాము. ఎందుకంటే మేము చిన్నప్పుడు భక్తిలో వచ్చినాము, చిన్న పసిబాబు నుంచే ఆధ్యాత్మికంలో వచ్చినందుకు కావాల్సినంత టైం ఉన్నది. అన్ని ప్రయోగాలు చేసి మీకు చెప్పగలుగుతున్నాము. సోషల్, మ్యాథమెటిక్స్, సైన్స్ అన్ని చెప్పగలుగుతున్నాం, సబ్జెక్టులు, ఆల్ సబ్జెక్టులు చెప్పగలుగుతున్నాం. ఇంకా అట్లా కనుక ఇది కూడా తెలుసుకుంటే మంచిదా? అది కూడా అంటే సోషల్ సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే సోషల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, మ్యాథమెటిక్స్ కావాలంటే మ్యాథమెటిక్స్ మాస్టరే. అలాగే అందుకనే తాళం చేయలేంది తలుపు రాదు, సూత్రం లేనిది లెక్క రాదు. ఈ సైన్స్ ఎందుకంటున్నా, ఒక ఫార్ములా ఉంటుంది క్రియాయోగానికి. ఆహార నియమం, యమ నియమాలు, సాధన నియమాలు చక్కగా కూర్చోవాలి, రూల్స్, ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఏ రూల్స్ లేవు, ఏ ప్రిన్సిపల్స్ లేవు, ఎక్కడ నిండా తిని కూర్చోండి, ఏసీ పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని వంగి వాలిపోయి కూర్చోండి, అదే సమాధి అంటే ఇక దానికి ఏమి ఇది లేదనమాట. అది ఎనిమల్ లైఫ్ అని చెప్పేస్తారు. దీనికి ప్రతిదానికి ఒక ప్రిన్సిపల్స్ ఉంటుంది, సూత్రం ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు ఏముంటది, ఒక సూత్రాల మీద నడుస్తాయి. ఒక ఫార్ములా ఉంటుంది కదా, ఒక టాబ్లెట్ కంపెనీ ఉంటుంది, దానికి ఒక ఫార్ములా ఉంటుంది కదా టాబ్లెట్ కి. నో ఫార్ములా, నో సూత్రాస్, నో శాస్త్రాస్, ఓన్లీ ఎనిమల్ లైఫ్. వి ఆర్ ఆల్ అవధూతాస్ అని ఇట్లా మిస్లీడింగ్ ఇస్తారనమాట. వి ఆర్ ఆల్ గురూస్, మాస్టర్స్. ఫస్ట్ డే క్లాస్ ఇచ్చి వి ఆర్ ఆల్ మాస్టర్స్. ఛార్జింగ్ డై ఆయన అంతే స్వామీజీ నా ప్రశ్నలు. స్వామీజీ, నా పేరు గోపీనాథ్, కెనడా నుంచి మాట్లాడుతున్నాను. టెంపరేచర్ రైజ్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఏ ఎక్సర్సైజ్ చేస్తే బెటర్? మొన్న 2 days బ్యాక్ స్నో చాలా ఎక్కువ పడింది. టెంపరేచర్ రైజ్ చేయడానికి మొన్న 2 days బ్యాక్ వెళ్ళి స్నో క్లీన్ చేసినప్పుడు వచ్చింది. ఇప్పుడు మీకు అక్కడ చాలా కూల్ ఉంది అంతేనా? ఇప్పుడు జై బాబా యూ విల్ కమ్. ఇది బ్యాటరీ డెడ్ అయిందని, ఈజ్ అమెరికన్. జై బాబా ఈజ్ ఏ కాలిఫోర్నియా. దిస్ బాబా నమస్తే బాబా. నమస్తే అంటున్నారు. నమస్తే. ఈయన మహావతార్ బాబాజీ అంటే ఇష్టం అంట. ఈయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి బుక్ ఈయన లైఫ్ లో చేంజ్ చేసింది. జాబ్ వదిలిపెట్టడం, ఇండియా రావడం. ఇండియా ఈజ్ మై మదర్ కంట్రీ అంటున్నారు. శివుడు ఇలా తండ్రి అంట, పార్వతీ మాత ఈయనకి తల్లి అంట. దుర్గామాత చూడండి, స్టాచ్యూ దుర్గామాత ఉందా? దుర్గామాత అవునవును స్వామీజీ. అలాగే శివుడు చూడండి ఇక్కడ శివ. But look, inside my heart is Ram. Oh, howdy Babaji. So glad to meet you. So you're so blessed. You are in India, you know. We are still in Texas. 25 years experience in India. I would like to visit India, you know. So you're so Where blessed. are you? I'm from Texas. Howdy. Texas.
Yeah. Oh my I'm from God. Texas. Yeah. You're so blessed, you know. I supposed to be there along with you, but something is lagging, you know. I want to be see Babaji as soon as possible. Uh-huh. Yeah. Wow. I'm still practicing. Yeah. Where in Great. Texas are you? I'm in Plano, Texas. Where? Plano, Texas. Dallas. Plano, Texas. Yeah. Dallas. Okay. Yeah. Okay. Yeah. Gotcha. So yeah. So I've been practicing. So we are hearing about you, and then Guruji is explaining about you. We are very, very glad to see you, and we are so excited and really, really inspired by listening your story. But I'm talking to you. I'm so happy now. Yeah. Thank you. India is waiting for you. Oh yes, I'm Indian, but I don't know all this. I've been here. I lock up myself. You know, I want to be come out of the fish. From the iceberg, I want to break it out and then come out of the, you know, iceberg. That's what I just doing the practice. I've been doing the practice 9 years, but I never get satisfied. I say, what's going on? And then I've been roaming here or there. I have a lot of many experiences and miracles in my life. I healed myself. I got like, you know, lymphoma. Doctor told me you're going to die in 2 months. And then they told me your kidneys are already gone. You're going to die. I say, no, I don't want to die. Then I done something else. I got healed myself. My sugar level is gone. My blood pressure is gone. My cardiovascular system is restored. No surgery, no medicine. So I realized there is something. That's what I'm Absolutely. here. So what is that? I'm just like, you know, searching. And then finally I decided I want to accept this guru is my guru, because I can recognize, I can see in his face the glowness, the real yogi. That is my striving. And then I very glad that I found him today and just like connected first time. And it's a double bonanza. I can see you now, Oh. you know. So this is a This great is your first fortune. time meeting him. Yeah. This is Very my first good. time, you know. So yeah, Yeah, there's a lot of so-called yogis in the States. that's awesome. Yeah. Yeah. So there, you know, but really those that have taken it all the way are very few. Yeah. Nice to meet you. Very nice to meet you. Om Okay. Namah Shiva. Yeah. ఓం నమ శివాయ. I should say Om Kriya Babaji Namaha. ఓం క్రియా బాబాజీ నమః అంటున్నారు. ఆ, Thank you, అలాగే Guruji. అలాగే Really. ఓం నమ శివాయ అంటున్నారు. ఆయనకు శివుడి క్షేత్రాలు ఇప్పుడు శ్రీశైలము Mhm. లో ఒక 1 month ఉండి సాధన చేసుకుంటారంట. శివుడు అంటే ఆయనకి ఇష్టము. Mm. ఇప్పుడు గోకర్ణలో ఉండేసి వచ్చారు ఒక అక్కడ ఎక్కువ వాళ్ళు నేచర్ ప్లేసుల్ని ఇష్టపడుతుంటారు. అక్కడే ఉండి సాధన చేసుకుంటారు. ఇప్పుడు గతంలో కూడా కొంతమంది ఫారిన్ యూత్ వచ్చారు. చాలా మంది ఇక్కడికి వచ్చి సాధన చేసుకొని వాళ్ళు బుక్స్ కూడా రాశారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళు ఒక అమెరికా నుంచి ఒక మాతాజీ వచ్చి ఆటోబయోగ్రాఫ్ ఆఫ్ అమెరికన్ మాతాజీ అని నేను రాయమన్నా. మా యూత్ కి నేను ఫోర్స్ చేస్తేనే రాసింది ఆమె. ఎందుకంటే మా ఇండియన్ అంటే ఈ ఇండియన్ యూత్ ఎందుకు వెస్ట్రన్ స్టైల్లో వెళ్తున్నారు అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అయినందుకు ఇట్లా జరుగుతుంది అంటున్నారు. మరి ఇండియా వాళ్ళు పేరెంట్స్ అంటే ఇప్పుడు ఇండియన్ యూత్ చాలా అదృష్టవంతులు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ మీద ఆస్తులు పెట్టేస్తారు. వాళ్ళని రెస్పాన్సిబిలిటీ తీసుకొని చదివిస్తారు పెద్ద చదువులు. మేము ఒక్క పిల్లలు ఉన్నా గానీ మా తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ ఉండి మేము ఒక్కరొకరం ఉన్నా గానీ మమ్మల్ని మీరు అంటే పార్ట్ టైం జాబ్ పార్ట్ టైం స్టడీ అంటారు. మాకేం ఆస్తులు ఇవ్వరు వాళ్ళు. మీరు ఎంత ఇండియన్ యూత్ ఎంత అదృష్టవంతులు అని వాళ్ళు అంటుంటారు. అక్కడ సిస్టమ్ ఇక్కడ సిస్టమ్ వేరు కదా. ఇక అలాగే ఇక్కడ స్పిరిచువాలిటీ వాళ్ళు చాలా ఇష్టపడి ఇక్కడే అడవుల్లో వాళ్ళు సాధన చేసుకోవడం. ఇక్కడికి వచ్చి చాలా మంది క్లాస్ చేసి వెళ్ళారు. ఇక అంటే నేను పెద్దగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడం అంటే నాకు పెద్దగా ఇష్టము లేక ఇక నేను ఎప్పుడు ఏదో నడిపిస్తాను వ్యవహారం. చాలా మంది ఇక్కడ గోపినాథ్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. వాళ్ళకి కోల్డ్ ఉంది కదా కెనడాలో. ఎలా మీరు ఆన్సర్ చేస్తా. ఇప్పుడే ఆన్సర్ చేస్తాను. అయితే ఇక్కడ చాలా మంది ఫారిన్ యూత్ కూడా ఇక్కడ నేర్చుకొని పోయి వాళ్ళ దేశాల్లో అక్కడక్కడ నేచర్ ప్లేస్ లో క్యాంపింగ్ వేసి సాధన చేస్తున్నారు. వాళ్ళు మంచి రిజల్ట్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం చల్లటి ప్రదేశంలో ఉన్నప్పుడు భస్త్రిక ప్రాణాయామం బాగా చేయాలి. అలాగే ఇక్కడ చూడండి దేశ కాల నియమాలు బట్టి ఆహార నియమాలు పెట్టారు. దేశము కాలము నియమం. ఇప్పుడు చలికాలంలో నేను పల్చటి వస్త్రాలు వేసుకుంటే కుదరదు. చలికాలంలో ఏమేయాలి? స్వెటర్ నడుస్తుంది.
మన ఉన్ని వస్త్రాలు మంచిగా మనకు హీట్ చేసే వస్త్రాలు వేసుకోవచ్చు. శరీరానికి హీట్ చేసే భోజనం తీసుకోవాలి. భోజనములు కూడా మార్పు చేసుకోవాలి. నేను చలికాలంలో నేను ఏదో ఐస్ క్రీమ్ తింటాను, ఇది అది కూల్ డ్రింక్స్ తాగుతాను, డీప్ ఫ్రిడ్జ్ వాటర్ తాగుతాను. చాలా మంది రాంగ్ డీప్ ఫ్రిడ్జ్ వాటర్ తాగుతాను అంటారు. ఇంకొకటి చెప్తాను నేను. స్నానానికి చన్నీటి స్నానం చేయాలి, తాగుటకు గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇప్పుడు రివర్స్ గేరు మనం కలియుగం వాళ్ళం. డీప్ ఫ్రిడ్జ్ వాటర్ తాగడి, ఒళ్ళు గాలిపోయేటట్టు షవర్ బాతింగ్ చేయాలి. కరెక్ట్. అలాగే ఇంకొకటి వేడిది భోజనం చేసినాక చల్లటి ఐస్ క్రీమ్ తినండి. అర్థమైంది కదా? అర్థమైంది. ఇది విష పదార్థం అవుతుంది. ఇది రివర్స్ గేరు కలియుగము. కనుక సరే మనం ఆధ్యాత్మికంలో వచ్చినాము, మనకి ఇన్ని రోజులు తెలియదు. ఒక గురువుల దగ్గర తెలుసుకున్నాం కదా, తెలుసుకున్నాక ఇంకెందుకు? అర్థమైంది కదండి. ఫాలో కావాలి కదా. అవును అవును గురుజీ. మరి ఇంకా ఫాలో అయ్యి ఇక ఇది దాన్ని ఫాలో కావడమే ఇంకా తెలుసుకున్న తర్వాత. కనుక ఏది తినాలి, ఎంత తినాలి, ఎట్లా తినాలి. చలికాలం ఉంది, ఏవి జాగ్రత్తలు మీకు కొన్ని స్వెటర్ అవి వాడతారు, ఓకే. గోరువెచ్చని అంటే వేడి కలిగించేటివే తినాలి, గోరువెచ్చనివే నీళ్లు తాగాలి. అప్పుడు ఎల్ల వేళలా గోరువెచ్చని నీళ్ళే తాగాలి. అలాగే శరీరానికి ఇప్పుడు అదేంటిది అంటే సొంటి మిరియాలు పిప్పళ్ళు, సొంటి మిరియాలు పిప్పలు ఈ మూడింటిని పౌడర్ కొట్టుకొని పెట్టుకొని మీరు ఏం చేయాలంటే దాన్ని నీళ్ళల్లో మరిగించి కొంచెం బెల్లం వేసుకొని కషాయం తాగాలి. దీన్నే మనం గ్రీన్ టీ అనుకోండి, లేకపోతే ఆయుర్వేద టీ అనుకోండి. సరే. ఇవి వాడండి. కనుక ఇంకా వాతం, శరీరంలో వాతం ఉంటే కొంచెం వామ వేసుకోవచ్చు. తులసి ఆకులు ఉంటే కొంచెం తులసి ఆకుల పొడి, తులసి ఆకులు వేసుకున్నా మంచిదే. ఇప్పుడు నేచర్ ప్లేసెస్ అని హిమాలయాల్లో స్టే చేస్తే ఫారినర్స్ ఇదే తీసుకుంటున్నారు. కానీ అట్లా ఈ చలికాలంలో దీంతో పాటు ఈ భస్రిక ప్రాణాయామ చేయడము. భస్రిక అంటే ఇప్పుడు ఈ ముక్కు మార్చి చేసేది, 2 ముక్కుల ద్వారా మార్చి చేసేటి ఉంటాయి. అందులో రకరకాలుగా ఉంటాయి భస్రికలు. ఆ భస్రిక ప్రాణాయామ చేయొచ్చు, కపాల భాతి చేయొచ్చు. భస్రిక అనేది శరీరంలో హీట్ పెంచు. కొన్ని ఆసనాలు కూడా మీరు ఒక 15 నిమిషాలు ఆసనాలు వేయండి, వెంటనే శరీరంలో చెమట వస్తుంది, శరీరంలో మలినాలు పోతాయి, ఊష్ణం వస్తుంది. సిద్ధాసనంలో కరెక్ట్ కూర్చుంటే శరీరంలో అసలు చెమటలు రావాలి. లేకపోతే కొంత ప్రాణాయామాలు వేసి లోపల శ్వాసని బంధిస్తే విపరీతమైన చెమటలు వస్తాయి. ఓకే. అట్లా ఈ విధంగా మనకు దాన్ని చూస్తూ పోతుండాలి. ఇవన్నీ మార్పు చేసుకోవాలి ఆహారంలో గానీ, ఇవన్నీ చేసుకుంటే ఇది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సొంటి మిరియాలు, ఇంకోటి ఏంటి స్వామీజీ చెప్పారు? పిప్పళ్ళు. అలాగే ఇంకొకటి శరీరంలో ఊబకాయం అంటే హెవీ బాడీ ఉన్న వాళ్ళు, శరీరంలో మోకాళ్ళ నొప్పులుండి వాతం ఉంటది కదా, ఆ వాతం అది ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కొంచెము మన ఇది వాడండి. ఇది మన కొంచెము అది ఇదే మన వామతో పాటు కొంచెం వాము కూడా అన్నం కలుపుకుంటే ఇదంతా తీసేస్తుంది, వాతం తీసేస్తుంది, శరీరంలో నీరు తీసేస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయొచ్చు. ఇంకా నెక్స్ట్. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, నాకు ఒక 2 days నుండి అంటే బాడీ మొత్తం అంటే ఇట్లా బీపీ వస్తే షేక్ అవుతుంది కదా, కింద పడిపోవడం అంటే ఇట్లా జరుగుతుంది కదా, అలా అవుతుందండి 2 days నుంచి. అంటే నేను నైట్ తినట్లేదు, కేసరి ముద్రలో ఉంటున్నాను కాబట్టి నైట్ అవసరం అంటే చాలా రోజులు అవుతుంది తినకుండా, 2-3 months అవుతుంది. బట్ నిన్న 2 days అవుతుంది ఇట్లా పడిపోయినట్లు అనిపిస్తున్నది. మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు సాధన? 3 months అవుతుంది. 3 months నుంచి కంటిన్యూ చేస్తున్నారా? ఒక పూట భోజనం చేస్తున్నారా? ఒక పూట భోజనం చేస్తున్నాను కంటిన్యూగా. బట్ క్రియాయోగం మాత్రం మార్నింగ్ లేదా ఈవినింగ్ ఒక టైం చేస్తున్నాను. అయితే క్రియాయోగులు మొదట గుర్తు పెట్టుకునేది ఏంటిదంటే మంచిదే, నేను కాదంటలేను, ఒంటిపూట భోజనం మంచిదే, యోగి లక్షణం. కానీ శరీరాన్ని చూస్తూ పోతుండాలి. ఏంటంటే గతంలో మీరు 3 పూటలు తిని సడన్ గా ఒక పూట చేస్తే మనం మీకు ఎఫెక్ట్ వచ్చింది అనుకో, దాన్ని చూస్తూ పోతుండాలి. ఉప్పు కారం కొంతమంది తగ్గించి చప్పటిదే తింటుంటారు, దాని వలన లో బీపీ ఇది అది కూడా కొంతమందికి వస్తుంటది. అట్లా దాని వలన శరీరాన్ని చూస్తూ పోతుండాలి, దాన్ని ఇబ్బంది పెట్టకుండా మెల్లమెల్లగా తగ్గిస్తూ పోతుంటే ఎఫెక్ట్ పడదు శరీరం రా. ఒకటి ఏంటంటే శరీరంలో మనకు తమో గుణం వచ్చి బద్ధకం వస్తేనేమో భోజనము కొంచెం తగ్గియాలి. రజో గుణము అంటే మనకు నిద్రమత్తు,
అంటే మనకు ఒక సోమరితనము బద్ధకం వస్తే ఒక ముద్ద తగ్గియాలి, నీరసం వస్తే ఒక ముద్ద పెంచాలి భోజనం. ఇంతే, దాన్ని చూస్తూ పోతుండాలి ఎవరికి వాళ్ళు. అలాగే మనకు అంత ఇబ్బందిగా అనిపిస్తే రాత్రిపూట ఉదయం కానీ సాయంత్రం కానీ లైట్ ఫుడ్ ఇవ్వచ్చు, ద్రవాహారం లాంటిది, పాలు కానీ జ్యూస్ కానీ జావ కానీ ఇవ్వచ్చు, లైట్ ఫుడ్. దీంతో ఇది పెద్దగా మనకు ఎఫెక్ట్ పడదు. మరి పూర్తిగా ఖాళీగా ఉంచడం వలన మనకు కొంచెం ఇప్పుడు ఎక్కువ పని చేసి తక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా నీరసం వచ్చే అవకాశాలు ఉన్నాయి. యోగం చేయడానికి కూడా కొంత శక్తి అవసరమే, చూస్తూ పోతుండండి. కొంచెం మీరు ఉదయం సాయంత్రాలు కూడా కొంచెం ఏం చేస్తారంటే కొంచెం ద్రవాహారం లాంటిది తీసుకోండి, జ్యూస్ కానీ పాలు కానీ అలాగే మన జావ కానీ తీసుకోండి. ఉదయం సాయంత్రాలు కూడా ఒక్కొక్క గ్లాస్ తీసుకోండి. ఇదే ప్రాబ్లం అవుతుందని నేను నైట్ తిన్నాను, నైట్ అన్నం తిన్నాను, నైట్ మళ్ళీ ఇక్కడ నైట్ ఈ రైస్ టైంలో తీసుకోకండి. రైస్ ఇప్పుడు మీరు ఎట్లా డైట్ పాటించాలనుకున్నారు, మీరు ఒక పూట భోజనం చేస్తున్నారు, ఉదయం సాయంత్రాలు జావ లాంటిది కాసుకోండి, మిల్లెట్స్ జావ కాసుకోవచ్చు, జొన్నలు రాగుల జావ కాసుకోవచ్చు. అందులో కొంచెం పాలు కానీ మజ్జిగ, ఇప్పుడు మజ్జిగ వద్దు కానీ కొంచెం పాలు కలుపుకోండి అందులో. ఇంకా అందులో కాకపోతే ఏదన్నా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఒక 2-3 స్పూన్లు ఆ జావలో కలుపుకొని తాగితే ఇంకా ఎనర్జీగా ఉంటుంది. అంటే తక్కువ ఫుడ్ మంచి ఎనర్జీ ఉండి తీసుకోవాలి, అర్థమైంది కదా. తక్కువ ఫుడ్ తీసుకోవాలి, మంచి ఎనర్జీ మంచి విటమిన్స్ అందియాలి, శరీరానికి విటమిన్స్ కూడా అవసరమే. అట్లా అయితే యోగంలో పర్ఫెక్ట్ అయినప్పుడు తక్కువ తీసుకున్నా నడుస్తుంటుంది, అట్లానే ఎక్కువ తగ్గిస్తే మళ్ళీ మనం పనులు చేసుకోలేకపోతారు. మీరు గృహస్థ ఆశ్రమంలో ఉన్నారు కనుక మీరు చూస్తూ పోతుండాలి. ఇప్పుడు మన యోగులు అయితే ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటారో వాళ్ళకు సరిపోతుంది, కానీ మీకు డ్యూటీలు బాధ్యతలు ఉంటాయి కనుక డ్రైవ్ చేసుకుంటూ మీరు 100 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ కూడా డ్యూటీకి వెళ్ళాలి. అక్కడ పోయి మళ్ళీ మీరు 7-8 గంటలు సిస్టమ్ దగ్గర కూర్చొని చాలా బ్రెయిన్ స్ట్రెస్ అవుతుంది, చాలా ఎనర్జీ ఖర్చు చేయాలి. మళ్ళీ అలసిపోయి ఇంటికి వస్తారు, మీకు ఎన్నో పనులు బాధ్యతలు ఉంటాయి, మళ్ళీ మీరు సాధన చేసుకోవాలి, ప్రాణాయామ క్రియలు ఇవన్నీ చేయడానికే శక్తి ఉంటుంది. దానికనే మీరు మంచి మంచి మిల్లెట్స్ తోటి జావ కానీ తర్వాత రాగుల జావ కానీ వేసి అందులో కానీ జీడిపప్పు బాదం పప్పు అది ఒక 2-3 పొడి ఒక డబ్బాకు పెట్టుకోండి, 1 కేజీ అన్నిటివి ఒక 2 స్పూన్లు ఆ జావలు వేసుకొని తాగితే తక్కువ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్ అందుతుంది. అప్పుడు మీకు ఇట్లా నీరసం రావడం అనేది జరగదు. ఉదయం సాయంత్రం అట్లా జావ లాంటిది కానీ గోరువెచ్చగా తీసుకోవడము, ఇంకా అలా మీకు కావలసిన జ్యూసులు ఇటువంటివి ద్రవాహారం తీసుకుంటే త్వరగా జీర్ణం అవుతుంటుంది, మనకు ఎక్కువ ఇబ్బంది ఉండదు, సాధన కూడా సహకరిస్తుంది. ఎర్లీగా లేచి మనం సాధన చేసుకోగలుగుతాం. ఇంకా నెక్స్ట్ ఇంకెవరన్నా మీకు డౌట్లు ఉంటే అడగండి. ఇంకెవరు లేరా? సరే సంతోషం, మరి క్లోజ్ చేద్దామంటారా? ఇక్కడ ఈ యాపీటెక్ వాళ్ళు ఉన్నారు కదా. హలో, నమస్కారం గురూజీ. అది జస్ట్ నా పేరు రామ్ ప్రసాద్. సరే ఉండని పెట్టుకున్నారు, అదే కానీ ఆశ్రమ నెంబర్ కు మీరు మెసేజ్ పెట్టండి. నేను పెడతాను. అదే నేను నెక్స్ట్ క్వశ్చన్ అంటే వేరే వాళ్ళు మాట్లాడాలని చెప్పి నేను మాట్లాడట్లేదు. ఓకే మెసేజ్ పెట్టండి. ఇంకా నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారా, క్లోజ్ చేసేద్దామంటారా? ఓకే, ఇంకా సరే, మళ్ళీ నెక్స్ట్ ప్రతి నెల జరుగుతుంటుంది కదా. సరే సంతోషం, అందరూ ఓంకారాన్ని ఉచ్చరించండి.